తమన్ మ్యూజికల్ హిట్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్, చిరంజీవి గారి పాట అట్లా అంటారు కదా, అలాగా ఫైట్ మాస్టర్ హిట్స్ అని చెప్పి ఎందుకు ఉండవు సార్ బయట? రామలక్ష్మి మాస్టర్, పీటర్ మాస్టర్ గారిని పలానా హీరో నాకు ఇస్తే నేనంటే ఏంటో చూపిస్తా అలా ఎప్పుడైనా అనుకుంటుంటారా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు సార్ మా అందరికి తెలుసుకోవాలని ఉంది, రాజాసాబ్ ఫైట్స్ ఎలా వస్తున్నాయి మాకు కొంచెం లీక్ చేస్తే. ఇలా కొడుతుంటే గోడ మీద పడితే గోడంతా బద్దలైపోద్ది, టేబుల్ మీద పెడితే టేబుల్ బద్దలైపోద్ది. మీరు ఆర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటారా? వాళ్ళ ఆర్ట్ డిపార్ట్మెంట్ మనకంటే ఇంకా మంచి మేధావులు. మా హీరో ఎవరైనా కొట్టాడు అనుకోండి, పడేవాళ్ళు గిరిగిరి తిరిగి పడతారు సార్. అవును, పడగానే కొట్టాడు రా మావాడు అనుకుంటా, ఏం పడ్డాడు రా అని ఒక్కడు కూడా అనరు కదా సార్. అలాంటి వాళ్ళు గుర్తింపు ఎక్కడి నుంచి వస్తారు సార్? మీరు చిరంజీవి అభిమాని అని తెలిసింది నాకు. ఆయన మీద ఉన్న విపరీతమైన అభిమానంతో మీరు కొంచెం విపరీతమైన పనులు కొన్ని చేశారు. ఫట్ అనేది యాంకిల్, ఆయన నాగా నడవడం కోసం కాలి కొట్టుకుని గుండు చేయించుకొని ఇన్ని చేశారు సార్ మీరు. ఆయన మనకు దేవుళ్ళకి కదా, ఆయన ముందు ప్రాణం పోయినా పర్వాలేదు. మీరు చేసిన వర్క్లో నాకు చాలా ఇష్టమైన వర్క్ ఏంటో తెలుసా సార్? నక్షత్రం ఫిలింలో పార్క్ ఫైట్. అసలు అలాంటి ఆ డైరెక్టర్ని నేను ఇంతవరకు చూడలేదు. స్టోరీని రిఫ్లెక్ట్ చేశారు సార్ మీరు లిటరల్లీ. మెయిన్ కృష్ణవంశీ గారు పిలిచి డాన్స్లో ఒక ఫైట్ కంపోజ్ చేయ అన్నాడు. మీరు డాన్స్ నేర్చుకున్నారా దానికోసం? నువ్వు పైకి వెళ్ళి డెడ్ బాడీ లాగా పడిపో కింద అన్నాడు రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్లో. ఈ ఇంజరీస్ అన్నీ కూడా ఫైటింగ్స్లో తగిలినవి. ఇది దెబ్బలు. ఇవే మన అవార్డ్స్ అనుకోవాలి. అంటే ఇప్పుడు మీ మిసెస్ కానీ మీ బాబు కానీ వాళ్ళ మీకన్నా ఎక్కువ బాధపడతారు మీకు ఏదన్నా అయితే. మిలిటరీకి వెళ్ళి బుల్లెట్ దెబ్బ తగలకూడదంటే పలానా హీరో 30% చేశాడట, 70% డూపే ఉన్నాడట, ఇట్లా మాటలు వింటుంటారు సార్. అవి ఎంతవరకు నిజం అంటారు? హీరోస్ కూడా పోటీ ఉంటుంది, ఎవరికెవరు తగ్గతలేరు. మొన్న ఓజీలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం 90% కత్తే వాడారు. పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరు కాదు, మాకు చిరంజీవి కనబడాలి. పవన్ కళ్యాణ్ గారిని చూడలేదా? అది ఆయనతో దండించుకుంటే హ్యాపీ. కానీ బాలకృష్ణ గారు ఏంటంటే యాక్షన్ అంటే ఆ ఎద్దు మీద పడి అసలు ఆ ఎద్దే అలిచిపోయింది. ఎద్దే అలిచిపోయిందా? విక్రమ్ సినిమాలో బోల్ట్ అని ఒక కొత్త ఎక్విప్మెంట్ వాడారు సార్, దాన్ని ఏమైనా వాడారా సార్ మీరు? అది జస్ట్ ఏంటంటే ఆపరేటింగ్. 7-8 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తే యాక్షన్ పరంగా సినిమాల్లో హీరో తల నరకటం అనేది జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మాయి నా కొడుకుని నరికేండ్రా అని. హాయ్ గాయ్స్, ప్రోమో చూసారుగా, అదిరిపోయిందా? మనం అసలు కమర్షియల్ సినిమా అంటేనే ముఖ్యమైన కమర్షియల్ ఎలిమెంట్ ఫైటింగ్ కదా. మనకి డ్యాన్సుల గురించి తెలుసు, పాటల గురించి తెలుసు, సాహిత్యం గురించి కూడా తెలుసు. కానీ ఈ ఫైటింగ్స్ గురించి మనకి నాలెడ్జ్ యూట్యూబ్లో కానీ చాలా తక్కువ ఉందని నేను అబ్జర్వ్ చేశాను. దాని గురించి డీప్ డైవ్ చేయడానికి సో ఫైట్ మాస్టర్ జాషువా గారు ఇవాళ మనతో ఉన్నారు. లెట్స్ ద షో. హలో సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగగానే వచ్చినందుకు. మన ప్రభాస్ గారు రాజాసాబ్ ఫిలిం ఫైట్ సీక్వెన్స్ మధ్యలో ఉన్నారు. ఆ షెడ్యూల్కి ఈ షెడ్యూల్కి మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ దొరికితే పట్టుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంత బిజీగా ఉండి కూడా వచ్చినందుకు. బిజీ కంటే మీరంటే నాకు అభిమానం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. దానికోసం అది అభిమానం ఎరదాకా తీసుకొచ్చా. గ్రేట్ గ్రేట్. మీతో మాట్లాడిన ప్రతిసారి నాకు ఫైట్లు అంటే చాలా ఇంట్రెస్ట్. మాట్లాడిన ప్రతిసారి కూడా 2 విషయాలు చెప్తే మంచి మాట వస్తుంది మీ నోటేమాట బయటికి. అందుకని నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నాను అనమాట. తెలియకనే చెప్తారు మీరు. సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనందరం కూడా థియేటర్లో విజిల్స్ కొట్టి టికెట్లు కొనుక్కొని అలా సినిమాలు చూసిన వాళ్ళమే కదా సార్. మీరైనా నేనైనా, మీ ఏజ్లో మీరు, నా ఏజ్లో నేను. జనాలు బయట అరే ఇది లారెన్స్ మాస్టర్ డ్యాన్స్ రా అంటారు, లేదా ఫర్ సపోజ్ ఇది తమన్ గాడి సాంగ్ రా అంటారు. అంటే మాస్ పీపుల్ అలాగే మాట్లాడుకుంటారు కదా. అలాగా మన సినిమాల్లో
హీరోలకి ముఖ్యంగా ఒక హీరోయిజం తీసుకొచ్చేది ఫైటే, అందులో తిరుగులేదు. కానీ ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు దాకా ఇది రామ్ లక్ష్మణ్ గారి ఫైటు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫైటు, లేకపోతే ఇది పీటర్ హైన్స్ ఫైటు అని చెప్పి అలాగా ఫైట్ మాస్టర్లతో హిట్స్, ఇప్పుడు లిరికల్ హిట్, తమన్ మ్యూజికల్ హిట్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ హిట్, చిరంజీవి గారి పాట అట్లా అంటారు కదా, అలాగా ఈ పర్టికులర్ ఫైట్ మాస్టర్ హిట్స్ అని చెప్పి ఎందుకు ఉండవు సార్ బయట? ఎందుకంటే హీరోని మాస్ ఒకటి, ఎమోషన్ ఒకటి మనకు ఆడియన్స్కి కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఆ ఎమోషన్ ఫైట్ ఎవరు చేసినా, ఏ హీరో చేసినా కనెక్ట్ అవుతుంది. కరెక్ట్, కంపల్సరీ. ఫైట్ మాస్టర్ పేర్లు ఎందుకు అంత పాపులర్ అవ్వలేదు అని నాకు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణ మాస్టర్, పీటర్ మాస్టర్ గారిని ఇలాంటి మెయిన్ దాన్ని ఆ ట్రెండ్ మార్చింది రాజమౌళి గారు. అవును సార్, రాజమౌళి గారు దాన్ని ఏంటంటే ఆ ఎమోషన్ బాగా తీసుకొస్తాడు అతను. ఆ మెయిన్ హీరో దగ్గర అది బాగా అతను తీసుకుంటాడు ఆ ఎమోషన్ అనేది. అంటే ఆ విలన్ని బాగా గ్రాండ్గా, అంటే ఒక రాక్షసులాగా ఉంటాడు అతను. అంటే అతను తత్వం ఎలా అంటే అది గుడ్డు గుర్రాన్ని గెలిపిస్తారు చూడు, అలా ఛాలెంజ్గా తీసుకుంటాడు అతను స్టోరీని. హీరోని ఆ క్యారెక్టర్లో పెట్టి ఫైనల్గా గెలిపిస్తాడు. అంటే దాంట్లో ఎమోషన్ యాడ్ చేస్తాడు. అందుకని ఎమోషన్ కనెక్ట్ అయితే ఏ మాస్టర్కైనా అది పేరు వస్తుంది. అలా అంటారా? అలా ఆ ఎమోషనే జనాలకి కంపల్సరీ రీచ్ అవుతుంది. అంటే మీరు అనేది ఏంటంటే ఒక ఫైట్గా కాకుండా ఆ ఫైట్ ఎందుకు వస్తుంది, ఆ లీడ్ ఇంపార్టెంట్ అంటారు, అంతేనా? ఆ కంటెంట్ ఉండాలి, ఆ కాన్సెప్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ సాంగ్స్లో కూడా అంతే కదా, ఆ లిరిక్స్ అవి బాగున్నాయి అనుకోండి, ఆ మ్యూజిక్ బాగుంది, ఆటోమేటిక్గా రీచ్ అయిపోద్ది. అలాగే కంటెంట్ బాగుండి, కాన్సెప్ట్ బాగుండి ఉంటే కంపల్సరీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. మీరు అన్నట్టు రాజమౌళి గారు వచ్చిన తర్వాతే, అంటే ఆయన భారీ స్కేల్లో ఫైట్స్ అవి చూపించిన తర్వాతే పీటర్ హైన్స్ మాస్టర్ అంటే అంత పవర్ఫుల్ అని, ఆయన అంత బాగా యాక్షన్ కొరియోగ్రాఫ్ చేస్తారని మెల్లమెల్లగా తెలుస్తున్నాయి పేర్లు. అంతకుముందు రామ్ లక్ష్మణ్ మాస్టర్ పేరు తెలుసు అనమాట. ఇప్పుడు మీ పేరు వింటున్నాం. నా పేరు అంటే మా ఇండస్ట్రీ పీపుల్కి అయితే మనకు వచ్చేస్తుంది. నేను నా బాధ అదే, మీ వర్క్ నేను దగ్గర నుంచి చూసా కదా. అంటే నేను ఆ రేంజ్లో లేను. ఇప్పుడు పీటర్ మాస్టర్ ఆయన మంచి నెంబర్ 1, రామలక్ష్మణ్ మాస్టర్లు వీళ్ళంతా ఉన్నారు. అంటే లాస్ట్ 10 నేమ్లో నేను ఉండొచ్చేమో. అంటే మీరు మెల్లగా వస్తున్నారు సార్. అంటే అదే నెక్స్ట్ బిగ్ థింగ్ మీరే అనిపిస్తుంది మీతో వర్క్ చేసిన ప్రతిసారి. టెర్రర్ అనే ఫిలిం యాక్ట్ చేశాను, ఇంకా చాలా ఫిలిమ్స్, హృదయ కాలేయం చేశాను, తర్వాత చాలా వర్క్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారనుకోండి, పవన్ కళ్యాణ్ గారితో ఆయనకి సాంగ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఆయన కొరియోగ్రాఫ్ చేసుకున్నారు. చిరంజీవి గారు అయితే ఒక బాడీ లాంగ్వేజ్, ఎన్టీఆర్ గారు అయితే ఇంకో బాడీ లాంగ్వేజ్, రితిక్ రోషన్ అయితే ఇంకో బాడీ లాంగ్వేజ్. అదేవిధంగా మీకు ఒక హీరోని ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఈ హీరోతో ఫైట్ మీరు కంపోజ్ చేయాలి అని, ఆ హీరోకి తగ్గ బాడీ లాంగ్వేజ్ మీరు అబ్జర్వ్ చేస్తారా, లేక మీ ఫైట్ మీ లీడ్ మీ ఎమోషన్ మీరు చూసుకుంటారా? బాడీ లాంగ్వేజ్ ప్లస్ నెక్స్ట్ వచ్చి ఇచ్చిన కాన్సెప్ట్ ఉంటుంది చూడు, దానికి మనం అతనితో చేపించాలి. అతని బాడీ లాంగ్వేజ్ని మనం ఏం చేస్తామంటే ఆ కథంకి మోల్డ్ చేస్తాం. మోల్డ్ చేసి ఆ విధంగా మనం డిజైన్ తయారు చేయాలి ఆ ఫైట్ని కూడా. అది మహేష్ బాబు గారైనా, సంపూర్ణేష్ బాబు అయినా సరే, మేము ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు మనం ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, పేదవాడైనా గొప్పడైనా ఒకే ట్రీట్మెంట్. అవును, అలా ఉంటుందా సార్? టెక్నీషియన్ అయినప్పుడు మీరు డైరెక్టర్లు, ఆ డైరెక్టర్ నమ్మి మనకు ఒక కాన్సెప్ట్ వర్క్ ఇస్తాడు. ఆ యాక్షన్ ఆ హీరో ఎవరైనా కావచ్చు, కథకి అనుగుణంగా మనం కంపోజ్ చేయాలి. కథకు అనుగుణంగానే కానీ హీరోకి అనుగుణంగా కాదు. దాంట్లో ఉంటుంది కదా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అతను బాగా చేస్తున్నాడు అనుకో, చూపిస్తాం. చేయలేదనుకో, చేపిస్తాం. సార్ ట్రైనింగ్ ఏమన్నా ముందుగా మీ దగ్గర సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికన్నా ముందు ట్రైనింగ్ వస్తారా? కంపల్సరీ వాళ్ళకి ముందు, అంటే పెద్ద హీరోలకి వాళ్ళు అవసరం, ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉంటారు కనుక వాళ్ళకి అవసరం లేదు. అప్కమింగ్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కంపల్సరీ వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ తెలియదు. ఇప్పుడు ఫైటర్స్కి మాస్టర్కి ఆ కోఆర్డినేషన్ ఉంటుంది, అది కంపల్సరీ తెలియాలంటే ట్రైనింగ్ ఉండాలి. అలాంటి డైరెక్ట్ కొట్టేస్తారు, అంటే ఫైటర్లు కొడతారు, లేకపోతే హీరో కొడతారు. వీళ్ళు కొట్టినా తట్టుకుని ఎలా తప్పించుకోవాలో కూడా తెలియాలి, వాళ్ళకి తగలకుండా ఎలా కొట్టాలో కూడా తెలియాలి. సినిమా ట్రైనింగ్ వేరు, న్యాచురల్ అంటే డైరెక్ట్ హిట్టింగ్ ఉంటుంది. కాంటాక్ట్ లాగా ఉండాలి కానీ టచ్ అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఇచ్చేస్తున్నాం. కాంటాక్ట్ ఇస్తున్నారా? ఇప్పుడు కంపల్సరీ కాంటాక్ట్ వచ్చేస్తుంది. మరి ఇంజరీస్ అవుతాయి కదా సార్? ఇంజరీ అంటే అది దానికి ట్రైనింగ్, ఫైటర్స్కి ఆ రీచ్లో ట్రైనింగ్ అవుతారు. సపోజ్ ఇది తీసుకుంటారు, దాన్ని ఇప్పుడు తీసుకుంటున్నారుగా. అచ్చా, చిన్న అది తగలాలి, పక్క నుంచి వెళ్తే మాత్రం బాగోదు. అందుకని ఇప్పుడు టచింగ్ కంపల్సరీ, ఆ హిట్టింగ్ కానీ ఆ లెగ్ కిక్ ఇవి ఉంటాయి కదా, ఇవి డైరెక్ట్ కాంటాక్టే తీసుకుంటున్నారు. హీరోస్ కూడా ఎవరికి పోటీ ఉంటుంది, నేను బాగా చేయాలని వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు మాకు ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసి
చేద్దాం మాస్టర్, ఇది బాగా చేద్దాం అని చెప్పి వాళ్ళే ముందుకు వస్తున్నారు. అవునా? అసలు అక్కడ ఎవరికెవరు తగ్గతలేరు. అవునా సార్? మంచి పోటీ ఉంది. ఇప్పుడు మాకేంటంటే మాస్టర్స్లో కూడా ఇప్పుడు మా హీరో, ఇప్పుడు సపోజ్ మీరు మా హీరో అనుకోండి, మా హీరోని నేను బాగా చూపెట్టాలని చెప్పి నేను ఇంకో కంపోజ్ చేయడం, కొత్త కొత్త థాట్స్ టెక్నికల్గా రోప్ షాట్స్ కానీ అవి కంపోజ్ చేసి, అంటే ఇది ఏమంటారు నా బిజినెస్, ఇది నా బిజినెస్. నేను మార్కెట్లోకి వెళ్ళాలంటే నేను బాగా చేసుకోవాలిగా. మీకు పలానా హీరో నాకు ఇస్తే నేనంటే ఏంటో చూపిస్తా అలా ఎప్పుడైనా అనుకుంటుంటారా? అంటే నాకు ఈరోజు ఈ హీరో అంత చేయలేడు, నాకు చేసేవాడిని ఇవ్వండి, నేనంటే ఏంటో చూపిస్తా, అట్లా మనసులో ఏమైనా అనుకుంటుంటారా మీరు? అట్లా ఉంటుంది అందరికీ. అది చెప్పండి, మీకు ఇష్టమైన హీరోతో చేయాలి అనేది అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే అందరు హీరోలు మాకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ వీళ్ళంతా ఉంటారు. అంటే వాళ్ళు చేస్తే వాళ్ళది ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. అవునా సార్? వాళ్ళతో చేయాలని మనకు ఉంటుంది కంపల్సరీ. వాళ్ళు ఎలాంటి షాట్ పెట్టినా చేయగలరా సార్ వాళ్ళు? అంటే వాళ్ళు చేస్తే అందంగా ఉంటుంది, వాళ్ళు దానికి ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా అసలు ఎఫెక్ట్ పెట్టి చేస్తారు. సార్ మరి ఇప్పుడంతా ఫుల్గా ఇంటర్నెట్లో అంతా చదువుతుంటాం, బాడీ డబుల్స్ ఎక్కువ ఉన్నారు, డూపులు ఎక్కువ పెట్టి చేస్తున్నారు. అసలు పలానా హీరో 30% చేశాడట, 70% డూపే ఉన్నాడట, ఇట్లా మాటలు వింటుంటాం సార్. అవి ఎంతవరకు నిజం అంటారు? అంటే హీరో చేయలేడనే కాదు, హీరో అన్ని చేయగలడు, వాళ్ళు హ్యాపీగా చేస్తారు. ఇది ఇప్పుడంతా ఆ రోప్ సెటప్ వచ్చింది, మొత్తం సేఫ్టీ పర్పస్ బాగున్నాయి. హీరో కంపల్సరీ చేస్తాడు. అక్కడ ఏంటంటే మరీ మేజర్ ఏమైనా ఇంజూర్ అయితే నెక్స్ట్ షూటింగ్ బ్రేక్ అయిపోద్దిగా. అంటే ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా నమ్మి 24 క్రాఫ్ట్స్ పనిచేస్తారు. అక్కడ మెయిన్ హీరోకి అనేది ఇంజూర్ అయితే తర్వాత షూటింగ్ ప్రాబ్లం వస్తుంది, ఆ డేట్స్ ప్రాబ్లం, వేరే ఆర్టిస్టులు ఉంటారు, అందరు డేట్లు కుదిరి మనకు షూటింగ్ పెట్టుకుంటాం. ఒక హీరో మెయిన్ హీరోకి ఏమైనా అయిందనుకోండి, అక్కడ మళ్ళీ అంత ప్రాబ్లం అయిపోతుంది, ప్రొడ్యూసర్ లాస్ అయిపోతారు. దాంట్లో ఎక్కడో మేజర్ అయినా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అప్పట్లాగా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని రిస్క్ చేసుకొని అందుకని నెల ప్రాక్టీస్ చేసి చేస్తున్నారు. అట్లా ప్రతి హీరో కూడా ఇప్పుడు కష్టపడడానికి ఇష్టపడుతున్నారు. గ్రేట్ సార్, అది నిజం. అప్పుడు మీలాంటి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ అనే ఫీలింగ్ ఉంటుంది. దానికి ఏంటంటే ఒకప్పుడు రోప్ ఇది లేదు, ఇప్పుడు రోప్ సపోర్ట్ ఉంది కనుక వాళ్ళు రియల్గా చేసేస్తున్నారు. డూప్ అనేది ఎక్కువ యాక్సెప్ట్ చేస్తలేరు సార్. రోప్ కట్టుకున్నప్పుడు ఎక్కువసేపు రోజంతా కట్టుకుంటే ఇక్కడ కట్ అవుతుంది కదా సార్, మనకు చర్మం కట్ అవుతుంది కదా కొద్దిగా, రోప్ తగిలి లేచి పడి అంతే చూడడానికి అంత ఏదో తేలుతున్నారులే, రోప్ సపోర్ట్ ఉందిలే అని మాటకు అంటాం. కానీ పొద్దు నుంచి సాయంకాలం దాకా రోప్ కట్టుకునే ఉండాలి అంటే అది ఎంత మీకు తెలియదు సార్. తోలు కరెక్ట్ మనం అనుకుంటాం వాళ్ళు హీరోలు ఏదో చేసేస్తున్నారు ఈజీగా, వాళ్ళకి ఏముందిలే చేసేస్తారు అనుకుంటారు. ఒకసారి రోపు కట్టుకొని చేసేటప్పుడు ఉంటుంది, అది చిన్న మిస్ అయినా సరే చాలా ఇంజూర్ అవుతారు, బ్రీతింగ్ ఆగిపోద్ది. మొత్తం టైట్ ఉంటుంది కదా రోప్ అంటే, మొత్తం హార్నర్స్ ముందు టైట్ చేసేస్తారు. ఆ బ్రీతింగ్ హోల్డ్ చేసి ఉండాలి. బ్రీతింగ్ హోల్డ్ చేయాలి, హోల్డ్ చేయాలి. మరి హోల్డ్ చేసి అంటే ఆ షార్ట్ అయ్యేంత వరకు వాళ్ళకి చాలా రిస్క్లు అవి. వాళ్ళు ఏదో బయట ఈజీగా చేస్తారు అనుకుంటారు, వాళ్ళు చాలా కష్టం ఉంటుంది. యాక్చువల్గా ఈ గ్రాఫిక్స్ ఏఐ ఇవంతా వచ్చిన తర్వాత నిజంగా రిస్క్ చేసుకొని చేసినా ఏదో గ్రాఫిక్లో చేసేసి ఉంటారులే. ఇప్పుడు నిజంగా ఫైర్ ఉందనుకోండి సార్, ఇక్కడ ఫైర్ అంటించుకొని ఫైట్ ఏదో చేశాడు అనుకోండి హీరో, ఏదో గ్రాఫిక్స్ లేరా ఆయన ఏం చేసి ఉండడు అని కొట్టిపడేస్తారు. కానీ వాళ్ళు ఎంతో పెయిన్ తీసుకొని చేసి ఉంటారు. మనకు దాన్ని ఏమంటారు, సపోజ్ ఒక ఆకులే అనుకున్నాం, తోటకూర అనుకుందాం, తోటకూరని దాన్ని చంపేసిన తర్వాత ఈ గ్రాఫిక్స్ బతికించలేదు. అందుకని మనకు కంపల్సరీ ఒరిజినాలిటీకి ఉండాలి, గ్రాఫిక్స్ ఎంత ఉన్నా సరే దానికి వాళ్ళకి రెఫరెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఆ సృష్టి లేకపోతే వాళ్ళు ఏం చేయలేరుగా, అట్లేదు. దానికి వాళ్ళు ఫైర్ తీసుకురావచ్చు కదా. అవును, ఫైర్ ఇస్తాం అంటే 50% ఉంటుంది. ఓహో, ఎంతో కొంత ఉంటుంది, దాన్ని ఇంకో ఎంకరేజ్ చేస్తారు. అంతేగాని అసలు కంప్లీట్గా వాళ్ళు దాన్ని బర్న్ చేయలేరు. ఏఐ గురించి మీరు ఏమన్నా వర్క్ చేశారా సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకున్నాను. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబు దాని మీద కొంచెం స్టడీ చేస్తున్నాడు. బోరిస్, మా బాబు పేరు బోరిస్. చాలా చోట్ల మీతో పాటే చాలా ఫాస్ట్ జరుగుతున్నాడు, నాతో ఇప్పుడు ట్రావెల్ అవుతున్నాడు. వాడు ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంతా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఇప్పుడు నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. అంటే మన దగ్గర పనిచేసే ఫైటర్స్ కూడా అందరూ మనకు హెల్ప్గానే ఉంటారు. వాళ్ళ హెల్ప్తోనే మనం ఇంత అవుతాం. మీ ఐడియా ఒక్కడితో కాదు ఇది సార్. ఒకటి అనిపిస్తుంది సార్ నాకు, ఇప్పుడు మనం హీరోని చూడడానికి ఆబ్వియస్గా కమర్షియల్ సినిమా అంటే హీరో చూడడానికి థియేటర్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మా హీరో ఎవరైనా కొట్టాడు అనుకోండి, ఎగిరి పడతాడు, లేదా ఇద్దరు ఎగిరి పడతారు, పడగానే కొట్టాడు రమ్మవాడు అనుకుంటాం. కానీ వాళ్ళు పడేవాళ్ళు గిరిగిరిగిరి తిరిగి పడతారు సార్. అవును,
వాళ్ళు ఎంత కష్టమో సార్, అబ్బాయి ఏం పడ్డాడు రా అని ఒక్కడు కూడా అనరు కదా సార్. అలా అన్నప్పుడు ఇంకా అంటే కంప్లీట్ కాల ఫైటర్స్ అనేవాళ్ళు అంత ఇంజురీస్ తీసుకొని జస్ట్ హీరో ఇలా అంటే 2 రౌండ్లు తిరిగి కింద పడి, ఆ కింద పడ్డలో 1 టేక్ కావచ్చు 2 టేక్స్ కావచ్చు, ఇప్పుడంటే మల్టిపుల్ క్యాంప్ సెటప్, అప్పుడు టేకుల్లో ప్రతిసారి పడి మీరేమో మాస్టర్ పట్టాను వదలరు ఇంకా బాబడి అంటారు. అలాంటి వాళ్ళకి గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది సార్? వాళ్ళకి ఏముంటుంది ఎంకరేజ్మెంట్ ఇంకా చేయాలి అనేది? ఆ ఫైటర్స్కి ఏంటంటే ఆ వర్క్ మీద వాళ్ళకి ఆ డెడికేషన్ ఉంటుంది. ఒకటి వాళ్ళు తిరిగి పడుతుంటేనే ఇప్పుడు ఇంపాక్ట్ అంటే ఆ కౌంటర్ రియాక్షన్. ఇప్పుడు మీరు విలను నేను హీరో అనుకోండి, ఇప్పుడు ఏదైనా కౌంటర్ లేకపోతే ఇతనికి వాల్యూ ఉండదు. అట్లా ఫైటర్స్ కొంచెం అంత ఇదిగా చేస్తుంటే ఆ ఇంపాక్ట్ ఉంటేనే ఆ హీరోకి ఆ ఎమోషన్ వర్కౌట్ వస్తుంది. అదే వాళ్ళు ఏంటంటే ఆ హీరో ఏదైనా సపోజ్ ప్రభాస్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వీళ్ళని చూస్తే వీళ్ళు ఇంకా ఎమోషన్ అయిపోతారు, అంటే ఆయన కోసం వర్క్ చేయాలని రియలిస్టిక్ కొట్టేసుకుంటారు అంతే. అది కూడా ఉంటుంది. 50 టేకులు అయినట్టుగా ఉన్నాయి ఉంటాయి. అంటే వాళ్ళకి ఇష్టమైన హీరోతో యాక్ట్ చేస్తున్నాం అనే ఒక ఎంతూజియాజం వాళ్ళకే వచ్చి ఓవర్గా ఎంజాయ్ చేస్తారు దాన్ని. ఎంజాయ్ అంటే దాంట్లో రిస్క్ ఉంటుంది, ఒకటి చేస్తేనే ఈ హీరోకి అంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అబ్బా ఏం చేశారా, ఏం కొట్టాడరా అని ఒకటి ఉంటుంది. అవును, ఆ ఇంపాక్ట్ కోసం వాళ్ళు 100 సార్లు వినపడతారు. సార్ మీకేమన్నా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనిపిస్తే మీరు ఏం చేస్తారు సార్? ఏదైనా చెయ్యాలనిపిస్తే ఏదన్నా ఇలా ఉంటే బాగుంటుంది వాళ్ళకు కూడా అని ఏదన్నా ఒకటి చెప్పాలనుకుంటే మీరు దగ్గర నుంచి చూస్తారు కదా వాళ్ళ కష్టాలు. అవునవును, అది నేను ఫైటర్ చేసే వచ్చాను కదా. నేను ఫైటర్ చేసిన తర్వాత మాస్టర్గా అయ్యాను. అంటే నా పర్సనల్గా నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ ఉంటాయిగా, అట్లా ఫైటర్స్ని కూడా బెస్ట్ ఫైటర్ అని సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది బాగుంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే పడి తిరిగి పడతారు, దెబ్బలు తగులుతాయి. నెక్స్ట్ వచ్చి వాళ్ళ క్లాప్స్ కొడతారుగా. ఇప్పుడు సపోజ్ థియేటర్లకు వెళ్ళినప్పుడు ఆ తిరిగి పడ్డప్పుడు అబ్బా ఏ పడ్డాడని క్లాప్స్ కొడతారు. ఆ క్లాప్స్ వాళ్ళకి ఔషధంలాగా ఉంటుంది. అయితే ఆడియన్స్ అనరు ఏం పడ్డాడరా అని, మీరు అనాలి. మీరు మాస్టర్గా భలే పడ్డావరా అంటే వాడు అంటే ఆ ఫైటర్ అనేవాడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆడియన్స్కి మాకు హీరో గెలవాలని ఉంటుంది కదా, రౌడీలు పోవాలని పడిపోవాలి. లేదు, ఆడియన్స్ కూడా అది ఎంజాయ్ చేస్తారు. అవునా? కొడితే ఆ రీబౌండ్ అయితే ఉంటుంది కదా. సపోజ్ ఆ భాష ఆ మూవీలో రజనీకాంత్ కొడితే స్తంభాన్ని కొట్టుకుంటారు. అది ఆ ఇంపాక్ట్ ఏంటంటే అది ఉంటే జనాలు థ్రిల్ ఫీల్ అవుతారు. అవునవును, ఎందుకంటే రజనీకాంత్ కాబట్టి, రజనీకాంత్ మా హీరో కొట్టాడు కాబట్టి. సార్ స్తంభాన్ని కొట్టాడంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్య మీ వర్క్ మిరాయి ఫిల్మ్లో ఆ పైకి ఎగిరిపోయి స్తంభాల్లో కొట్టుకుంటూ చాలా భారీ స్కేల్లో తీసినట్టు అనిపించింది సార్. ఆ ఫైట్ గురించి ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అసలు అది కాన్సెప్ట్ ఎవరు కార్తిక్ ఘట్టమనేని, ఆయన డిఓపి ప్లస్ డైరెక్టర్. ఎక్స్ప్రెస్ రాజు నుంచి అతనితో ట్రావెల్ అయ్యాను. ఆయన డిఓపి కదా దానికి? డిఓపి గారు సూర్య సన్ ఆఫ్ సూర్య చేశాడు. సూర్య వర్సెస్ సూర్య, సూర్య వర్సెస్ సూర్య చేస్తున్నాడు. డిఓపిగా నాకు ఎక్కడ పరిచయం. అతను ఏంటంటే యాక్షన్ బాగా ఇది అతనికి. అతను కెమెరాని కానీ మాస్టర్ బాగా ఈ ఫైట్ అది అని చెప్పి అతనికి కెమెరా వదిలేసి వస్తుంటాడు. అతనికి యాక్షన్ ఇంట్రెస్ట్, ఏదైనా కొత్త కాన్సెప్ట్ చేద్దామని అట్లా అతనితో అది చేశాను. కార్తికేయ 2 అన్నీ చేశాను అతనితో. ఆ పరిచయం మీద దానికి కంపల్సరీ వీళ్ళు నాకు వర్క్ ఇస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏ మూవీస్ చేసినా ఆ మాస్టర్లు ఏంటంటే కొంతమంది డైరెక్టర్లు ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ ఎంకరేజ్ చేసే వాళ్ళలో ఈ కార్తిక్ ఘట్టమనేని గారు ఒకరు నాకు పిలిచి అతనే ఆ ఐడియాస్ అంతా అతనే. మీరు వర్క్ చేసిన ఫిల్మ్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మరి గాజీకి వచ్చింది, 2 వచ్చాయి. గాజీకి వచ్చింది, కార్తికేయ 2కి వచ్చింది. అది మీరు ఆ కార్తికేయ 2లో లాస్ట్లో ఇలాగా మఫ్లర్ తీసి సిరితే క్యాచ్ చేసుకోవడం అది మీ డిజైన్ కదా సార్? అవునవును. అసలు అతను నిఖిల్ గారు చాలా కష్టపడ్డాడు. అప్పుడు దాకా అంత రోపు లేదు కానీ దాన్ని కూడా ఈ కార్తిక్ గారు కెమెరా వర్క్ ఎక్కువ. ఇంకోటి ఆ డైరెక్టర్ చంద్ మొండెట్టి, ఆయన కూడా వర్క్ మొండోడు. అతను కూడా చేశాడు. ఇతను మాత్రం అసలు వదలడు. డిఓపి అయితే అతను డిఓపి పని చేయడు, ఎడిటింగ్ చేస్తాడు, అతను డైరెక్షన్ చేస్తాడు, అన్నీ ఉంటాడు. ఆయనకి యాక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్. అందుకని అది రావడం అతని డిజైన్ అంటే అతను పవర్. అప్పుడే ఆ స్టిక్లో పవర్ రిలీజ్ అవుతుంది. అవును, కరెక్ట్. మొదట స్టిక్ పవర్ ఎలా ఉన్నదంటే ఆ స్తంభం ఇరిగిపోవాలన్నారు. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అప్పటికి. అతను అసలు స్తంభం ఇరిగి అవతలకి వెళ్ళిపోవాలన్నాడు. నేను అసలు స్తంభాన్ని బద్దలు కొడితే సరిపోద్దులని నేను అనుకున్నాను. తర్వాత మళ్ళీ దాన్ని మ్యాచ్ చేసే కానీ అతనికి ఏంటంటే అంటే ఆ కథ అలాంటిది.
అవును. సూపర్ పవర్స్ ఉంటాయి కదా, పాస్ అయిపోతుంది. సూపర్ పవర్స్ లాంటిది హనుమాన్ కూడా ఒకటి మిస్ అయింది నాకు. అచ్చా, అవునా. నేను చేయాల్సింది. ఇప్పుడు దానికి మంచి పేరు వచ్చిన తర్వాత ఆయన డైరెక్టర్ గారు మీతో అని చెప్పారా ఎలా వచ్చింది ఏంటి అనేది? ఫోన్ చేసినప్పుడు నాకు చెప్తా ఉంటాడు. అంటే అతను ఫస్ట్ నుంచి హాలీవుడ్ ఆ రేంజ్ తీసుకురావాలని తపన మన కార్తీక్ గారికి ఫస్ట్ నుంచి అనేవాడు, మన హాలీవుడ్ రేంజ్ తీయాలి మాస్టర్, హాలీవుడ్ అంటే అలాగే అని ఆ ఫైట్స్ అన్నీ అలాగే డిజైన్ చేశాడు. మేము అంటే ఇంప్రూవైజ్ చేసాము కానీ అతని కాన్సెప్ట్ అంటే అతను. మొత్తం ఎన్ని డేస్ షూట్ చేశారు సార్ అది? మొత్తం అది 15 days అయింది. 15 days వన్ ఫైట్? వన్ ఫైట్ నెలలు కూడా అవుతాయి. ఆయన మన హీరో తేజ సజ్జా ఆయన ఎలా చేశారు? అతను చిన్న కుర్రాడే కానీ ఫస్ట్ అసలు నేను ఎక్కడ మిస్ అయ్యాను, హనుమాన్లో మిస్ అయ్యాను. ఓకే. హనుమాన్లో డైరెక్టర్ గారు పిలిచి నా కాన్సెప్ట్ అంతా అనుకున్నాము. నేను వేరే షూట్లో ఉండడం ఆ డేట్లో అడ్జస్ట్ అవ్వలేదు. దీంట్లో చూసిన తర్వాత అసలు చిన్న కుర్రాడు ఎంత ఉంటే 30 లోపల ఉంటాయేమో, అసలు ఏం డెడికేషన్ అనుకున్నాం, ప్రతిదీ అతను చేయాలని డూప్ చేయాలని ఇష్టపడ్డాడు. అవును, వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ ఆయన చెప్పాడు మాకు బాడీ డబుల్ లేదు సార్ అంటే మనం చూపించాము కానీ అతనే మళ్ళీ రోప్స్ కట్టుకొని అతను ఓన్గా చేస్తాడు. అతనికి ఇప్పుడు అప్కమింగ్లో అతను ద బెస్ట్ హీరో అవుతాడు. అవునా సార్? అవుతాడు, కంపల్సరీ అవుతాడు. నేను దగ్గర నుండి చూశాను కదా. అతను మంచి హార్డ్ వర్క్. ఇక్కడ ఏం లేదు సార్, హార్డ్ వర్క్ చేస్తుంటే మీరు ముందు మన చిరంజీవి గారు వీళ్ళంతా ఉన్నారుగా, వాళ్ళంతా రవితేజ గారు, నాని గారు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు. దాన్ని ఆ రూట్లో వచ్చేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అప్కమింగ్లో అంటే ఈ తేజకి మంచి ఛాన్స్ ఉంది, మంచి హార్డ్ వర్కర్. తెలుగు హీరోలో నెక్స్ట్ బిగ్ థింగ్. అవును, అలాగే సరే నిఖిల్ గారు కూడా, అతను కూడా ఇప్పుడు ప్రతి మూవీకి అతను బాడీ చేంజ్ చేసుకుంటున్నాడు. సార్ ఇప్పుడు మీరు చిరంజీవి అభిమాని అని తెలిసింది నాకు, చిరంజీవి గారి అభిమాని అని తెలిసింది. ఇప్పుడు ఆయన ఫైట్స్లో మీరు ఇండస్ట్రీకి రాకముందు ఏ సినిమా ఫైట్స్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి? అంటే చిరంజీవి గారి ఫైట్స్లో మీకు నచ్చిన అంశం ఏంటి? అవును, అడవి దొంగ. అబ్బా, రాఘవేంద్రరావు గారి. నేను చిన్నగా ఉన్నాను అప్పుడు. ఫస్ట్ నన్ను తీసుకెళ్లారు, పోతే అతను అడవి దొంగ పులితో సింహంతో ఉంటే అసలు నేను అలాగే చూస్తున్నాను. అంటే అక్కడి నుంచి తర్వాత ఆ నెల్లూరులో మా అన్నగారు తీసుకెళ్ళారు అనుకుంటా, దొంగ మొగుడు. దొంగ మొగుడులో రాధికతో ఫైట్ ఒకటి ఉంటుంది. అవి అప్పుడు అవి నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. అంటే అతను స్టైల్ స్టార్టింగ్ నుంచి, ఒకటేమో ఇంటెన్స్ అడవి ఫైట్, ఇంకోటేమో కామెడీ టైప్ ఫైట్, ఇవి అన్నీ చేయగలడు. అంటే చిరంజీవి గారు అసలు ఆయన చేయని స్టైలే ఉంది. అవును సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది ఉంటారు? ఒక 10 కోట్ల మంది. 10 కోట్ల మంది. దాంట్లో మినిమం ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్స్ కలిపి చెప్తాను, 2 కలిపితే రెండిట్లో కలిపే 10 కోట్లు అంటే 9 కోట్ల మంది ఆయన్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు, అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళలో నేను ఒకరిని. ఆయన ఫైటింగ్స్లో మీకు ఆయన ఇది మాత్రం చిరంజీవి గారు ప్రత్యేకంగా భలే చేస్తారా, ఈయనలో ఇదేదో ఉంది ఫైట్ మ్యాజిక్ అనేది ఏమనిపిస్తుంది? పంచా, కిక్కా, డైవా, సమ్మర్సాల్టా? అతను ఈజీ. ఓహో, ఎంత కష్టమైంది ఈజీ చేస్తారు. ఈజీ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయ్యి ఆ డ్యాన్స్ కానీ ఫైట్ కానీ కథ కానీ అన్నీ కూడా, అంటే అతను ఏదో మొత్తం అతనిలో పుడితే ఎలా వస్తుంది, ఓన్ చేసుకుంటే. ఇప్పుడు ఏదో మన త్రివిక్రమ్ గారు రాసేసాడు, చేతికి కత్తి మలిచినట్టు, అట్లా యాక్టింగ్ ఆయన బాడీలో పుట్టినట్టు ఉంటుంది. అందుకని అతను చేసేదంతా ఆ డ్యాన్స్ కానీ ఆయనే కంపోజ్ చేసినట్టు ఉంటుంది. కరెక్ట్ సార్. ఫైట్ కూడా అంతే, ఆయన కంపోజ్ చేసినట్టు ఉంటుంది. ఫైట్ని అంటే ఆయన అసలు అతను కష్టపడ్డట్టు ఎవరు, అసలు అతని వల్లే చేంజ్ అయింది కానీ ఫైట్. అంటే ఇలా చేయొచ్చు, ఇలా ఎగరొచ్చు అని. అంతకుముందు వరకు నేను అలా ఉండేది. అప్పుడు నాకు ఆయన తెలియదు, అంటే అసలు ఎలా చేస్తారని. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరుండి చూసిన తర్వాత అసలు ఆయన ఒక స్టూడెంట్ కదా, అది లెజెండ్ అంటారు చూడు. రిహార్సల్స్ బాగా చేస్తారు సార్ ఆయన. ఇప్పటికీ మన రీసెంట్గా నేను 150 చేశాను, మన రీసెంట్గా విశ్వంబర చేశాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఆయన స్టూడెంట్ లాగా పనిచేస్తాడు. ఆయన ఇంకా నేర్చుకున్నట్టు, ఆయనకేం తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటున్నట్టు. అలా ఆయన అలా ఉండే కొద్ది మీకు టెన్షన్ పెరిగిపోతుంటుంది. అసలు అతని దగ్గర మన మాస్టర్లుగా, అసలు ఆయన మాస్టర్ని పిలుస్తుంటే మనకు కొంచెం భయం, సిగ్గేస్తుంది. అతను గ్రాండ్ మాస్టర్. ఆయన గ్రాండ్ మాస్టర్, మిమ్మల్ని మాస్టర్ అంటుంటే మాకు ఈయన మాస్టర్ అంటున్నాడు. అంటే అతను ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ అతను అబ్జర్వ్ చేయగలడు. సపోజ్ ఈ ఫ్రేమ్ ఇక్కడ నా బ్యాక్ కెమెరా ఉంటే దీనికి నేను ఏ రేంజ్లో అలా చూడాలని చూస్తాడు ఆయన. అంటే అతనికి అంత ఇది అబ్జర్వ్ చేస్తాడు. అలాంటి ఆయనతో వర్క్ చేయడం అనేది నిజంగా అదృష్టమే, కంపల్సరీ. మీరు ఆయన చూస్తూ
ఫీల్డ్లోకి వచ్చి ఆయనతో వర్క్ చేయడం అనేది ఒక మొమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ కదా. అవును, మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఒక ముస్లింకి మక్కా వెళ్ళాలని కోరుకుంటుంది, అవును, క్రిస్టియన్కి ఎరుసలేం వెళ్ళాలని కోరుకుంటుంది, ఒక హిందూస్కి మన కాశీకి వెళ్ళాలని కోరిక ఎలా ఉంటుందో ఇండస్ట్రీకి వచ్చిన టెక్నీషియన్ కానీ డ్యాన్స్ మాస్టర్ కానీ ఎవరైనా సరే ఆయనతో పనిచేయాలని కోరుకుంటుంది. అలాంటి కోరిక. ఏమి చెప్పారు సార్, ఇది మీరు ముందే అనుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చిందా సార్? ఇది అద్భుతంగా చెప్పారు అసలు. అతనితో అదంతే, ఇక ఆయనతో పని చేస్తే అయిపోయినట్టు ఇక ఫుల్ ప్రెగ్స్. ఇంకోటి కూడా తెలిసింది సార్ మీ గురించి తెలుసుకునేటప్పుడు, ఆయన మీద ఉన్న విపరీతమైన అభిమానంతో మీరు కొంచెం విపరీతమైన పనులు కొన్ని చేశారు. ఆయనకి బాడీ డబల్గా కూడా ఫస్ట్ ఇనీషియల్ డేస్లో మీరు రాకముందు చేసేటప్పుడు ఏదో చేశారని కాలు ఏదో ఇరగొట్టుకున్నారు అని విన్నాను. దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. అయ్యి అంటే అవగాహన లేక మెయిన్ నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారి అభిమానం. ఓకే, అది ఓకే. నేను ఇండస్ట్రీకి అంటే నేను చేరాలని రాలేదు, డాన్సర్గా వద్దామని వచ్చాం. జిమ్నాస్టిక్స్. అవును. ఇదేంటి సార్? డాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. డాన్స్ కోసం లారస్ మాస్టర్ దగ్గర జాయిన్ అవుదామని ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెడితే, అవును, అప్పుడు పెట్టారు. నేను అప్పుడు ఆ పెయింటింగ్, నా స్టడీ పెయింటింగ్ ఆర్ట్ డిప్లొమా చేశాను సార్. ఆర్ట్ చేసి డాన్సర్ అవుదాం అనుకుని ఫైటర్ అయ్యి ఫైట్ మాస్టర్ అయ్యారా సార్? అయితే అసలు అదేంటి దానికి అది విచిత్రం సార్ ఇది. మీకు ఐడియా ఉంటుంది, లారస్ మాస్టర్ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. తెలుసు. శ్యామ్ అనే అతను అసిస్టెంట్ నాకు బాగా పరిచయం. అవును, ఆయన కూడా తెలుసు. అతను తీసుకెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో నేమ్ అవి ఉంటాయి కదా, అవి డిజైన్ చేయాలంటే నాకు డ్యాన్స్ వచ్చు, అంత మ్యూజిక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, నేను జిమ్నాస్టిక్స్ అవి చేస్తా ఉన్నాను. లారస్ మాస్టర్ గారు చూశారు, బాగా చేస్తున్నావు నువ్వు, ఏమనుకున్నాడు, ఒక శివ అని వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడుతున్నాడు, ఇతన్ని చిరంజీవి గారు డూప్ పెడదాం బాగున్నాడు అంటే, నాకు అప్పుడు హెయిర్ ఇలాగే మా చిరంజీవి గారి లాగానే ఉంది, బాడీ అలాగే ఉండేది. అంటే వాళ్ళు అనుకున్నారు, నువ్వు నెక్స్ట్ రేపు వెళ్ళిండు అక్కడికి ఠాగూర్ మూవీ జరుగుతుంది, మీ టీం ఎంతమంది ఉన్నారు అన్నారు. 10 మెంబర్స్ ఉంటారు సార్ అన్నాను. తీసుకొని నువ్వు వచ్చేసి నువ్వే చిరంజీవి డూప్ అన్నారు. అలా సెలెక్ట్ చేశారు సార్? ఆయన నేను డూపు అంటే నాకేం అర్థం కాలే, ఈయన ఏమైనా పొరపాటున అన్నాడా అంటే ఏంది అనుకుని, ఏంది మాస్టర్ గారు, అదే నువ్వు డూపమ్మ నువ్వు వచ్చేయి తీసుకున్నాను. ఇక నిద్ర ఎక్కడది, 6 రోజులు నిద్ర లేదు. ఇక్కడ అందరూ ఏం చేశారంటే, అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, ఓహో డూప్ అంటే మేమేదైతే ఊహించేసుకున్నాం, ఆయన పర్ఫెక్ట్గా అట్లా అంటే ఉండాలి, అది ఓకే అని. నెక్స్ట్ బాడీ అంతా ఓకే, ఇవి కొంచెం బాగా షోల్డర్ అవి బాగానే సెట్ చేశాను. హెయిర్ ఏం చేశానంటే, ఆయన 4 హెడ్ ఎక్కువ ఉంటుంది. 4 హెడ్ అంటే వాళ్ళు విగ్గిలు పెడతారని చెప్పి గుండు చేసాను. గుండు చేసి అంటే నాకు పైనుంచి 4 హెడ్ చిరంజీవి గారి లాగా ఉండాలి అని చెప్పి ఇది గుండు చేశాను. నెక్స్ట్ వాకింగ్, నాకు నాక్ నీస్ అంటే టచ్ అవుతాయి, మోకాళ్ళు ఇలా టచ్ అవుతాయి, అంటే ఇలా టచ్ అవుతాయి. నేను అన్ఫిట్ యాక్చువల్గా, ఏది వాకింగ్, రన్నింగ్, జిమ్ అన్నీ అన్ఫిట్. నేర్చుకున్నామనే అది తర్వాత, ఇది కష్టపడి నేర్చుకున్నాం, దేవుడి దేవాల అంతవరకు వచ్చింది ఓకే. అయినప్పటికీ చిరంజీవి గారి లాగా నడవాలంటే నాకు నీ సెట్ కాదు. అది ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, చిరంజీవి గారికి కాలు ఇరిగింది, అందుకని ఆయన వాక్ అలా నడుస్తున్నాడు, గోండా సినిమా చేసేటప్పుడు ట్రైన్ల కింద పడిపోయినాయి కాళ్ళు, అందుకని ఇరిగిపోయినాయి. ఊరికి చెప్పేసాడు ఏదో, అతను తెలిసిన జ్ఞానం చెప్పాడేమో, ఇరిగిపోయినాయి అందుకని వాకింగ్ అలా నడుస్తున్నాడు. ఓహో అవునా అంటే, ఏ కాలు ఇరిగింది? రైట్ లెగ్ ఇరిగింది. అబ్బా రైట్ లెగ్ ఇరిగిందా, సరే అని చెప్పి ఇక్కడ ఒక సినిమా హాల్ ఉంటే గేట్, ఆ గేట్లో కాలు పెట్టి రేయ్ వేసేయండి గేట్ అని. వాళ్ళు ఎప్పటి నుంచి నా మీద పగబట్టారు, వాళ్ళు వేసారు గేట్, ఫట్ అనేది కాలా సార్, అంటే యాంకిల్ ఫట్ అనేది. ఇక నాకు అర్థంగా నడవడానికి వస్తలేదు. అప్పుడు నడుస్తుంటే రే ఇట్లా చిరంజీవి నడిచింది, ఇట్లాగే చిరంజీవి నడిచాడు అన్నారు. ఓహో అవునా, సరే సరే అట్టయితే ఓకే అంటే, చిరంజీవి గారు అలా నడుస్తున్నారంటే నాకు ఇరిగిన పెయిన్ పోయింది, ఓహో ఆయనలాగా నడుస్తున్నానని చెప్పి. తర్వాత ఏమైందంటే, ఇమీడియట్లీ నన్ను షూటింగ్ పిలిచారు, గుండు చేసుకున్నా ఇది ఇంకా సెట్ అవ్వాలి లెగ్. చిరంజీవిని ఒరిజినల్గా చూడలేదు ఇంతవరకు నేను, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, అదే స్క్రీన్ మీద చూడడం తప్ప లైవ్లో చూడలేదు. నేను ఉన్నాను జిమ్, ఆయన ఇది సెట్ చేసుకొని వస్తున్నా, ఆ పెయిన్ నాకేం అనిపించలే. నిలబడ్డాం, చిరంజీవి గారు వస్తున్నారు అంటే, వస్తున్నారంటే ఏదో ఒక దేవుడు వస్తే గుళ్ళో కొంతమంది వెంకటేశ్వర స్వామి కోసం దర్శనం కోసం పోతారంట. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ అంటే వింటుంటాను కదా దర్శనం అవుతుందని, అంటే అంత ఆతృత ఉంది. చూడలే ఫస్ట్ టైం లైఫ్లో,
అన్నీ సెట్ చేసుకున్నాం, గుండు చేసేసుకున్నా, అన్నీ ఓకే. ఆయన ఎప్పుడు వస్తాడు ఇప్పుడు నిలబడిపోన్నాడు వచ్చి వెనక. నాకు ఇటు చూస్తే ఎవరో ఒక దేవుళ్ళలాగా ఉన్నాడు, అటు చూస్తే ఆయనే. అసలు అప్పుడు నా కళ్ళు ఒక ఫస్ట్ టైం కోహినూర్ వజ్రాన్ని చూస్తే ఎంత ఇది ఉంటాయి. ఇప్పటికీ ఉంది సార్ మీ కళ్ళల్లో, అది కళ్ళ మీద కొంచెం తడి కూడా వస్తుంది. ఆ వజ్రాన్ని చూస్తే ఎలా అనిపించిందో అలా అనిపించింది. ఆయన ఐస్ అవి అసలు లైవ్లో చూస్తే ఆయన కళ్ళు ముందు మనకు పనికిరా. ఆయనకి ఏదో ఒక అట్రాక్షన్ అయిన ఐస్ అవి కళ్ళు. నేను పెయింటర్ని కదా, పర్టికులర్గా ముందు పెయింటర్ ఎప్పుడు కళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ కళ్ళు అసలు అలాంటి కళ్ళు అవి. ఆయన చూస్తే అలా ఉన్నాడు. నేను తగ్గిన అంటే ఆయన 5'10" పైన ఉంటాడు, నేను 5'7", 5 అట్లా ఉన్నాను. అరే నేను తగ్గిపోతున్నానని చెప్పి మళ్ళీ పైకి లేపారు. పైకి లేపి అసలు ఇరుగుంది, పైకి లేపి అంటే ఫస్ట్ జిమ్నాస్టిక్ చేసాం. తర్వాత ఆయనకి డూప్ డ్రెస్ వేసుకొని సెట్లోకి వచ్చి నేను వాక్ చేసేటప్పుడు లారెన్స్ మాస్టర్ అందరూ లేచి నిలబడిపోయారు అని నేనే అనుకున్నారు. చిరంజీవి గారు అనుకున్నారు, మిమ్మల్ని చిరంజీవి గారు అనుకున్నారు. అంటే ఆ వర్క్ చేసుకొని అంటే అది వచ్చేసింది వాక్ చిరంజీవి గారి లాగా నడవడం. అది ఆయన లాగా నడవడం కోసం కాలి రొక్కొట్టుకుని గుండు చేయించుకొని ఇన్ని చేశారు సార్. మెయిన్ అది సంవత్సరాలు చేసి ల్యాండ్ అవ్వాలి. అబ్బా కాలు మరి నాకు తెలిసింది ఏంటంటే ఆ పెయిన్ ఉంది. అసలు నాకు అప్పుడు అర్థం కాలేదు. వాళ్ళు ఆయన చూసిన తర్వాత ఈ పెయిన్ ఎట్ట పోయిందో వచ్చి ల్యాండ్ అయ్యాను. అది అసలు ఇంపాసిబుల్, అది కాదు. అంటే అక్కడ ఏమంటారంటే ఆనందంలో ఉన్నప్పుడు 100 కేజీలు ఇనువైనా తేలిగ్గా లేచేస్తుంది. అది ఆనందానికి అర్థం ఏమో తెలియదు కానీ అప్పుడు దానికి ఏది అరుదుల్లో ఉండవు. అప్పుడు ఎంత సార్ మీ వయసు? అప్పుడు చేసేటప్పుడు 26 అలా ఉంటాయి. మీ వయసులో ప్రైమ్ వయసు అది, పీక్స్ కదా ఆ టైంలో. కాలు ఇబ్బంది ఇప్పుడు ఎలా ఉంది సార్? అది సెట్ అయింది సార్ తర్వాత? నాకు ఇప్పుడు ఆ లెగ్ అదే వాక్ కదా, ఇప్పుడు ఆల్రెడీ ఇది సైడ్కే ఉంటుంది. దానివల్ల ఆ రోజు జరిగిందని వల్ల ఆ రోజు జరిగిన వల్ల ఇది ఆ వాక్తో ఉంటుంది. చిరంజీవి గారికి చెప్పారా ఇది? చిరంజీవి గారికి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. తెలియదు కానీ అంటే 2-3 సార్లు కలిశాను కానీ వర్క్ చేశాను. ఫస్ట్ అసలు ఆయనతో విచిత్రంగా జరిగింది అన్ని. ఠాగూర్లు డూపు ఓకే నాన్ మెంబర్. అప్పుడు చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టలేదు, నాకు తెలియదు. తర్వాత ఫైటర్గా జాయిన్ అయిన తర్వాత యూనియన్ నుంచి అప్పుడు చెన్నై, హైదరాబాద్ 50-50 ఫైటర్స్. అక్కడి నుంచి ఒక 10 మంది వస్తే మనం ఒక 5, వాళ్ళొక 5 అలా చేసేవాళ్ళు. ఆ కండిషన్లో బాగా జిమ్నాస్టిక్ చేసేవాళ్ళు కావాలని యూజిన్ మాస్టర్ అనడం. నాకు ఇక్కడి నుంచి కొంతమంది నన్ను ఎంకరేజ్ చేశారు. మా యూనియన్ పెద్దలు ఉంటారు, ఆ పెద్దలు తీసుకెళ్ళి విజయన్ మాస్టర్కి పరిచయం చేశారు. విజయన్ మాస్టర్కి ఏంటంటే హైట్ ఉండాలి ఫైటర్స్, నేను కొంచెం మీడియంలో ఉన్నాను. ఇతను బాగా జిమ్నాస్టిక్ చేస్తారు అన్నారు. అతనికి నేనేం ఆనలే, పెద్ద కళ్ళు ఆయన. అసలు అప్పుడు దాకా ఆయన చూడలేదు విజయన్ మాస్టర్ని. ఆయన భయంకరంగా ఉంటాడు. ఇటని చేస్తావా అన్నాడు. చేస్తావా? నేను ఇటనాలా అర్థం కాదు. అంటే ఆయన అంటే మాస్టర్ అంటే భయం కదా. అసలు చిరంజీవి గారు అని ఒకటి ఉంది, చేస్తాను మాస్టర్ అని. సరే పో అక్కడ కూర్చోపో అన్నాడు. పోయి కూర్చొని కామ్గా అలా ఉన్నాం. తర్వాత అక్కడ ఏమైందో ఈ షోల్డర్ మీద కొడితే అలా గెయినర్ సాల్ట్లోకి పడాలి. అది నేను ఎక్స్పర్ట్. షోల్డర్ మీద కొడితే అంటే రన్నింగ్ అంటే మనం ఫ్రంట్కి సాల్ట్ కొడతాం, బ్యాక్ సాల్ట్ కొడతాం. కానీ ఫ్రంట్ రన్నింగ్ చేసి బ్యాక్ సాల్ట్ కొట్టాలి. అదేంటి సార్? అది కొంచెం డిఫరెంట్. అంటే టచ్ చేస్తే అలా వెళ్ళి పడాలి. గెయినర్ సాల్ట్ అంటారు దాన్ని. ఏమంటారు? గెయినర్ సాల్ట్ అంటే సమ్మర్ సాల్ట్, బ్యాక్ సాల్ట్ అట్లా గెయినర్ సాల్ట్ అంటారు. దాన్ని నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దాన్ని చెన్నై అతను చేస్తే కొంచెం ఎక్కడో మిస్ అయింది. అది నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వాళ్ళ అసిస్టెంట్ సుబ్బయ్య అని చూశారు. మాస్టర్ అతను బాగా చేస్తాడు అన్నారు. అతనికి ఇష్టం ఉండదు పొట్టిగా అట్లా ఉంటే మనిషి. సరే రమ్మన్, ఎరా చేస్తావా అన్నాడు. చేస్తాం మాస్టర్. ఎక్కడికి వస్తావు అన్నాడు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎక్కడికి వస్తావా అన్నాడు కెమెరా పెట్టి. ఇంకా దూరమే వస్తాను అన్నాడు. అవునా, చెంపు ఎక్కువ పడతావా? అవును వెళ్తానండి. సరే అక్కడ పెట్టాడు ఆయన. అప్పుడు ఆ చిరంజీవి గారు ఇక ఆయన గుర్తుపట్టి నాకు ఇంకా ఆ మైండ్లో ఆయన చూస్తూనే ఉంటున్నాం. ఇంకా అతను గుర్తుపట్టినట్లేరు. సార్ మీరు అంటే హ్యాండ్ ఇలా టచ్ చేయాలి అంటే నేను చూస్తాను రామ్మ అన్నాడు. సరే ఆయన కాళ్ళు ఒకసారి నమస్కారం పెట్టి అంటే ప్రాణం అప్పటిదాకా నేను ఈ స్విమ్ బోర్డ్ మీద వాటి మీద చేశాను, డైరెక్ట్ గ్రౌండ్ మీద చేయలేదు ఫైటర్గా.
అంటే ఇక ఆయన మనకు దేవుళ్ళకి కదా, ఆయన ముందు ప్రాణం పోయినా పర్వాలేదు. అంతే ఇక, అంటే చచ్చిపోయినా అది లాస్ట్ అని చూసాంగా ఆ రేంజ్. అవును, అంటే అలాగే ఉండి సరే యాక్సిడెంట్ ఆయన కొడితే అసలు అంటే అతను అమ్మో ఇది నేను వెళ్ళిపోయి ఆయన కెమెరా ఆడుందో కెమెరా దగ్గర పడ్డాడు. కరెక్ట్ హైలైట్ షాట్ అది. అప్పుడు దాకా తెలుగులో చూడలేదు ఎవరు, చెన్నైలో చూడలేదు ఆ వర్క్. చిరంజీవి గారు ఆ రోజు నన్ను ఎంకరేజ్ చేశాడు, అసలు చాలా బాగా చేసావు అని చెప్పి. ఆ విజయన్ మాస్టర్ అక్కడి నుంచి విజయన్ మాస్టర్ ట్రావెల్ చేశాను. ఈయన అప్పటి నుంచి నన్ను గుర్తుపడతాడు చిరంజీవి గారు. విజయన్ మాస్టర్ అక్కడి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఆయన తెలుగులో అంటే చెన్నై నుంచి తెలుగు వచ్చేటప్పుడు నన్ను ఫోన్ చేసి పిలవడం, మన యూనియన్ నుంచి రికమెండ్ చేసుకోవడం, మన యూనియన్ నుంచి వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. అట్లా అతనితో నేను అంటే శిష్యుడిగా ఉన్నాను. ఆ తర్వాత చిరంజీవి గారు పాలిటిక్స్కి వెళ్ళిపోయాడు. ఒక 8 years గ్యాప్ వచ్చింది. ఫస్ట్ టైం సినిమా అనౌన్స్ చేశారు, 150 సెట్లోకి వచ్చారు. నాకు ఆఫర్ వచ్చింది ఫస్ట్ టైం. నేను మాస్టర్గా, చిరంజీవి గారు ఫస్ట్ ఎంట్రీ, నేను ఎంట్రీ పోయి కాళ్ళ మీద పడిపోయాను. ఎవరమ్మా అంటే మాస్టర్ సార్. ఇలా భలే ఉంది కదా నీది అన్నాడు అంతే. సరే అక్కడి నుంచి దాన్ని ఖైదీ నెంబర్ ఆ జైలు సెటప్ ఉంది, ఫస్ట్ ఇంట్రడక్షన్ అదంతా నేను తీశాను. అక్కడ ఏంటంటే చిరంజీవి గారు ఆయన స్టైల్ ఎక్కువ, అంటే అతను జస్ట్ అన్నీ ఉరకాల్సిన అవసరం లేదు, స్టైల్గా అలా కొట్టాడంటే ఆయన అంత చూస్తారు. అదిగా గ్యాప్ వచ్చింది, డిజిటల్ వచ్చింది. అప్పుడు ఒక ఫిల్మ్ వెళ్ళి డిజిటల్ వచ్చింది. దీంట్లో మన ఫ్యాంటమ్ కెమెరా అంతా యూజ్ చేసి ఆ స్టైల్ చూపించాను. సార్ గన్ను ఇలా తిప్పి అలా చూపిస్తున్నాను. అప్పుడు చిరంజీవి గారు అన్నారు, నీ స్టైల్ బలం ఉందాయా అన్నారు. చిరంజీవి గారికి ఒక అలవాటు, ఎవరన్నా బాగా చేశారంటే కంపల్సరీ మెచ్చుకుంటాడు, పొగడతాడు. ఆయన అది అలవాటు, ఎంకరేజ్ చేస్తాడు. అసలు ఆయన చెప్పిన పదం నేను ఏరే అవార్డులు తీసుకోకూడదని స్టేజ్ ఎక్కడ మానేసి. ఎందుకు అదే ఆయన మాట ఫైనల్ ఉండాలన్నా? నాకు అదే అవార్డుగా, అంటే అది ఆస్కర్ అవార్డు అదేగా. నాకు నేషనల్ వద్దు, నాకు ఇక్కడ ఏ నంది అవార్డులు వద్దు, ఏ అవార్డులు వద్దు. అంటే అది ఎలా అంటే అసలు నేను అంటే మన ఫ్యూచర్లో ఫ్లాష్ బ్యాక్లో అవి చాలా ఉన్నాయి. ఆయన సినిమా చూసి నేర్చుకొని అన్నీ ఉన్నాయి కదా, చూస్తే చాలనుకున్న వాళ్ళమి. ఆయన చేత మాస్టర్ అనిపించుకోవడం ఒకటి, చాలా బాగా చేసేవాడిని ఒకటి, ఇక నేను చాలనుకున్నా. అసలు ఇంకో విషయం ఏంటంటే నాకు ఊర్లో అప్పుడు ఆస్తి లేదు, ఒక 2 ఎకరాల పొలం ఉంటే మానేసి సినిమాలు మానేసి దాన్ని అలాగే ఇనుకుంటూ కూర్చునేవాడిని. అయ్యా బాబోయ్ ఏంటి సార్, లేదు కనుక మళ్ళీ పని చేశాను. పొలం ఉంటే ఈ పాటికి ఇలా కూర్చునే వాళ్ళం కాదు. ఆయన ఎంత షార్ప్ అంటే నేను చాలామంది అంటారు ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడు, షార్ప్గా ఉంటాడు. అంటే నేను ఒకసారి అది డ్రైనేజ్ మోతుంటుంది, నేను ఒకసారి చిన్న టెస్ట్ లాగా అనుకున్నా, ఈయన ఎంత షార్ప్ చూద్దాం అని చెప్పి నేను రన్నింగ్లో వచ్చి చూపించేటప్పుడు ఒక చేత్తో దాన్ని అలా జరిపేసి సార్ దీంట్లో దిగేయను అన్నాను. ఏదో డ్రైనేజ్ మూత అనేది బాగా బరువు కదా, ఇది మూత కదా, ఏది ఆర్ట్ వాళ్ళ ఆర్ట్ అయినా ఏదంటే మనం రియల్గా వెళ్తే డ్రైనేజ్ మూత అనేది ఒకడు అట్లా ఎత్తలేంగా. అవును ఎత్తలేంగా. అంటే నేను అసలు ఆయన ఎంత షార్ప్ అంటారో కదా చూద్దామని నేను ఊరికి తోసి సార్ అలా తోసి వెళ్ళిపోయినాను. అసలు అతను ఎంత గమనిస్తాడంటే ప్రేమ టు ప్రేమ ప్రతిది కూడా వచ్చి మాస్టర్ ఇది ఒక్క చేత్తో కాదు, నేను 2 చేత్తో జరిపి వెళ్తాను అంటే అసలు అక్కడ కూడా అతను దొరకడు, అతను అసలు దొరకడు. అతను అది ఓన్గా చెక్కుకున్న శిల్పం లాంటి ఆయనే చెక్కుకుంటాడు కదా, చెక్కుకున్నాడు కదా. అందుకని ఎక్కడ మిస్టేక్ ఎక్కడ ఇది అనేది ఆ ఎత్తు పల్లాలు ఆయనకి చాలా బాగా తెలుసు. అది అసలు మనం దాన్ని టెస్ట్ చేయడానికి కూడా అర్హత లేదు మనకు. మంచి ఎక్స్పీరియన్స్. అవును, అది మాత్రం ఆయనతో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అవును సార్, ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్కి కెమెరా యాంగిల్స్ ఎంత బాగా తెలియాలి, ఎడిటింగ్ అనేది ఎంత ఐడియా ఉండాలి, అవన్నీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా సార్. మొదటి నుంచి కూడా అవి ఇంపార్టెంట్, లేక ఈ మధ్య ఇంపార్టెంట్ అయ్యాయా? లేదు, ఫస్ట్ నుంచి కూడా మాస్టర్కి కంపల్సరీ ఆ లెన్స్ తెలియాలి, ఆ ఫ్రేమింగ్స్ తెలియాలి, ఆ ఎడిటింగ్ తెలియాలి. అచ్చా, మాస్టర్ అంటే ఇంకా సినిమాటిక్ కట్ కొట్టాల్సిందే, కంపల్సరీ తెలియాలి. తెలియకపోతే అంటే ఎడిటింగ్ తెలియకుండా ఫైట్ తీస్తే అంటే అతను అసలు దాన్ని ఎట్లా ఇది చేస్తాడు, డ్రైవింగ్ రాకుండా కారు నడిపినట్టు. ఒక స్టేజ్ మీద చేసినట్లు సార్, స్టేజ్ మీద ఫైటింగ్ మీరు మామూలుగా రిహార్సల్ చేస్తుంటారు కదా పార్క్లోనూ అక్కడ ఇక్కడ, ఇలా కొట్టి అందరినీ కొడతా ఉంటారు. అవును, అలా స్టేజ్ మీద ఇలా చూసినట్టు చేస్తే కుదరదు. దాని ఏ షాట్లో ఏది క్లోజ్అప్ పడాలి, ఏది వైడ్ పడాలి, ఏది స్లో మోషన్ పడాలి, అన్నీ కూడా ముందుగానే మీకు మైండ్లో బ్రేకప్ ఉండాలా సార్? అవును, తెలిసి ఉండాలి.
మరి అలాగే దాన్ని కంపోజ్ చేయాలనుకుంటా. సపోజ్ ఒక ప్లేస్ ఉంది అనుకో, మీకు 50 గజాల స్థలం ఉంది, దాంట్లో నీకు ముందే ఐడియా ఉండాలి కదా, నువ్వు డూప్లెక్స్ కట్టాలన్నా లేకపోతే సింగిల్ ఫ్లోర్ కట్టాలన్నా, లాంటి ఏంటంటే నీకు ముందు ఐడియా లేకుండా నువ్వు పిల్లర్స్ వేయలేవుగా. అవును, కరెక్ట్. అట్లా ముందు అది ప్లానింగ్ చేసుకొని మనం కంపోజ్ చేస్తాం. ఆ ఫైట్ ఏ టైప్ అనేది అనుకొని ఆ డైరెక్టర్ ఏది అడిగాడు, ఆ కాన్సెప్ట్ ఏంది, కంటెంట్ ఏంది, దాంట్లో ఎమోషన్ ఏముంది, ఒకళ్ళ హీరో బిల్డప్స్ లేకపోతే కమర్షియల్ ఇలా ఉంటాయి కదా, దాని ముందే మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం కంపోజ్ చేయాలి. ఎడిటింగ్ రావాలి కంపల్సరీ. ఎడిటింగ్ రాకపోతే మనకు అసలు వేస్ట్ అయిపోద్ది. నువ్వు ఎంత తీసుకుంటే ఏముంది. అయితే ఇప్పుడు మీరు ఒక ఫైట్ తీశారు సార్, తీసి మీరు ఎడిటింగ్ వెళ్ళలేదు అనుకోండి, సినిమా ఎడిటర్ ఉంటారు కదా, ఆయన ఎడిట్ చేయలేరా? వాళ్ళు చేస్తారు, కానీ మన ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది. కరెక్ట్. నేను ఏం ప్లాన్ పెట్టుకొని తీశారనేది మీకే తెలియదు, మన మైండ్లో ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళు ఎడిటర్లు బ్రహ్మాండంగా చేస్తారు, వాళ్ళకి ఎందుకు తెలుసు. కానీ ఆ చిన్న ఆ ఇంటెన్షన్ అది ఒకటి ఉంటుంది చూడు, అది మిస్ అవుతుంటుంది. దానికి ఒక చిన్న షార్ప్ కట్లు అంతే, ట్రిమ్ చేస్తారు అంతే. దానికి ఎక్కడ పంచ్ పవర్ కానీ అవి ఉంటాయి కదా, దాన్ని కంపల్సరీ ఇతను మైండ్లో పెట్టుకొని చేస్తాడు కనుక అది మాస్టర్లకే తెలిసి ఉంటుంది. సార్ ఇప్పుడు ఇలా కొడుతుంటే ఎగిరి ఒక గోడ మీద పెడితే గోడ అంతా బద్దలైపోద్ది, టేబుల్ మీద పెడితే టేబుల్ బద్దలైపోద్ది, అవన్నీ బద్దలైపోతుంటాయి కదా. అంటే పవర్ తెలియాలంటే ఏదో ఒకటి బద్దలైపోవాలి కదా సార్. అలా బద్దలవ్వాలంటే మీరు ఆర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడుకుంటారా? ఇక్కడ నాకు టేబుల్ కావాలి, ఇక్కడ బండ కావాలి, ఇటుకు కావాలి అని చెప్తారా ముందు ప్లాన్? ఇప్పుడు హౌస్ సెట్టింగ్ అది ఇది, దీంట్లో ఫైట్ జరిగేటప్పుడు ఏది బ్రేక్ బుల్ ఇది ఉంటుంది, షుగర్ గ్లాసు సెటప్ చేస్తాం, ఇది బ్రేక్ బుల్, ఇది బ్రేక్ ఆ డిజైన్ చేసేటప్పుడు మనం సెటప్ చెప్పేస్తాం కంపల్సరీ. ఆర్ట్ డిపార్ట్మెంట్ అది డమ్మీ అవన్నీ కూడా అట్లా కావాలి కంపల్సరీ ముందే ప్లానింగ్ ఉంటుంది. అది ప్లాన్ చేసుకుంటే అవి అంటే ఆర్ఆర్కి సౌండ్కి దానికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంతే. ఇప్పుడు గ్లాస్ అన్నారు, షుగర్ గ్లాస్ అన్నారు, ఒక టేక్లో బద్దలైపోయింది కానీ ఏదో మిస్టేక్ జరిగింది, మళ్ళీ రెండో టేక్ ఇంకో గ్లాస్ కంపల్సరీ రెండు చేస్తారు. 2 టేక్లకి ఎక్కడ అవుద్ది సార్? 5 మంది పని చేసేటప్పుడు 5 మంది కొట్టుకునేటప్పుడు ఎవరో ఒకరు మిస్టేక్ చేస్తారు అనుకోండి, కనీసం 5-6 ఉండాలి కదా సేఫ్టీకి. అలాగే 4-5 చేసి పెట్టుంటారు. అవునా? వాళ్ళ ఆర్ట్ డిపార్ట్మెంట్ మనకంటే ఇంకా మంచి మేధావులు. ఓకే, వాళ్ళు ఒకటే చేయరు, 2-3 టేక్లు అవుతాయని వాళ్ళకి తెలుసు. అంటే బడ్జెట్ని బట్టి ఉంటాయి సార్ అవి. పెద్ద సినిమాలకు అనుకోండి, అది అంటే చిన్న సినిమాలకి కొన్ని 2 చేసుకోవడం అడ్జస్ట్మెంట్. ఇది మనం చేసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. అవును, మరి అందరూ అంత బడ్జెట్ పెట్టలేరుగా, తక్కువ బడ్జెట్ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, అందరికీ అలా చూస్ చేయాలి మనం. సార్ మీరు చేసిన వర్క్లో నాకు చాలా ఇష్టమైన వర్క్ ఏంటో తెలుసా సార్? నక్షత్రం ఫిలింలో పార్క్ ఫైట్ సందీప్ కిషన్ గారితో చేశారు కదా, కృష్ణవంశీ గారు. ఏమి ఫైట్ సార్ అది, 2-3 ఎమోషన్లు ఉంటాయి అందులో. మీరు అంటారు కదా అప్పటి నుంచి ఎమోషన్, ఫైట్ అంటే కొడితే ఎగిరిపోవడం కాదు, అందులో ఎమోషన్ పండుతా రావాలి కదా. అందులో ఆయన సర్టిఫికెట్స్, అదే లాస్ట్ అటెంప్ట్ జాబ్కి వెళ్ళటం, ఇంటర్వ్యూకి వెళ్ళటం, మధ్యలో విలన్స్ వస్తారు, అదే రౌడీలు వస్తారు, వాళ్ళ సర్టిఫికేట్ లాక్కుంటూ పార్క్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఫైట్ అది ఏమి ఉండవు అక్కడ కొట్టుకోవడానికి, ఉయ్యాల ఆడుకునేవి చిన్న చిన్నవి, ఎగిరి ఊగేవి అవి ఉన్నాయి. దాన్ని పెట్టుకుని ఎంత ఎమోషన్ చూపించారు సార్ మీరు. ఆ ఫైట్కి ముందు మీకు కృష్ణవంశీ గారికి జరిగిన డిస్కషన్ ఏంటి, ఎలా కావాలని ఆయన చెప్పారు, మీకు ఎలా అర్థమైంది అది? అది కృష్ణవంశీ గారు నాకు అంత పరిచయం లేదు ఫస్ట్లో. ఓకే, అదే ఫస్ట్ టైం ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందో తెలియదు, పిలిపించారు. పిలిపించి అంతకుముందు మీరు ఏ సినిమా చేస్తున్నారు? లేదు అంత పెద్ద నేను అదే రణరాజన్ అవి చేస్తున్నాను. రణరాజన్ ఎక్స్ప్రెస్ రాజా అవి చేస్తుంటానేమో, 4-5 సినిమాలు చేస్తుంటాను. అంటే కమర్షియల్ చేయలేదు. ఇతనికి ఎవరు చెప్పారో తెలియదు, సార్ పిలిచారు, కృష్ణవంశీ గారు నువ్వు కాన్సెప్ట్ బాగా చేస్తావంట కదా అన్నారు. నేను అసలు అంటే కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటుంది అప్పుడు నాకు అంత ఐడియా లేదు. సరే తెలుసుకుందామని, సార్ కాన్సెప్ట్ అంటే ఇక్కడేం లేదు, అతను ఒక 10 సార్లు జాబ్ ట్రై చేశాడు, పోలీస్ జాబ్ సెలెక్ట్ కాలే, లాస్ట్ టైం ఉంది, దానికి ఆ ఏరియాలో ఆ కాలనీలోనే అతనికి శత్రువులు ఉన్నారు, వాళ్ళని అతను ఆపుతారు. ఆపడం అంటే ఏంటంటే ఆ కొట్టితే కాదు, ఆ సర్టిఫికేట్స్ అన్నీ నాశనం చేస్తే అతను జాబ్ రాదు, కెరీర్ నాశనం అయిపోద్ది. ఇది మన కాన్సెప్ట్, మనకు ఫైట్ కాదు. ఆ సర్టిఫికేట్స్ అతనికి దొరకకుండా ఉండాలి, దాని మీద ఫైట్ తీయాలి, ఎమోషన్ పండాలి అన్నారు. అంటే అది కాక ఆ ఎమోషన్ అంటే అతని జీవితం అది, ఇక పోయిందంటే ఇంకేం లేదు ఇక. అలాంటి టైంలో అతను ఆ కాన్సెప్ట్ చెప్పాడు. అది మెయిన్ కృష్ణవంశీ గారు ఏంటంటే అసలు అలాంటి ఆ డైరెక్టర్ని నేను ఇంతవరకు చూడలేదు. అసలు ఎమోషన్ తీసుకురావడంలో అంటే అవతల మనిషి చచ్చిపోతాడా ఉంటాడా, అతను అలాగా అతను అనుకున్న వర్క్ ఉంటుంది చూడు, అది కంపల్సరీ. అతను పాపం అతను సందీప్ కృష్ణ గారు అసలు అతను ఏమి ఇచ్చేసాడు, అతను ఎంత కష్టపడ్డాడు. అవును సార్, ఎంత కష్టపడ్డాడంటే ఆ రిహార్సల్కి వచ్చాడు,
నేను ఆ రిహార్సల్ చేసేటప్పుడు రిహార్సల్కి వచ్చి రిహార్సల్ చేసి అతనికి యాక్షన్ మీద చాలా ఇష్టం ఉంది అతనికి. ఎస్పెషల్లీ ఆ ఫైట్ లో భలే కష్టపడ్డారు. చాలా అది జారబండగా ఆపోజిట్ లో ఎక్కిచ్చారు మీరు ఆయన్ని. ఎన్ని దెబ్బలు పాపం, అయ్యో కింద పడి ఇలా దేక్కుంటూ ఫాస్ట్గా వెళ్ళాలి, అది కూడా ఉంది. బాగా చేశాడు, అన్నీ చేశాడు. అంటే దాంట్లో నేను చేసింది ఏంటంటే కొంచెం ఆ జాకీ చాన్ ఈ టైప్ ఉంటాయి కదా, అది ఇతను పోలీస్కి కంపల్సరీ ఎక్కడైనా దూరి ఎగిరి అది ఉంటుంది, దాన్ని ఒకటి తీసుకొని పోలీస్ జాబ్కి వెళ్తున్నాడు కదా, పోలీస్ జాబ్కే కదా అతనికి టెస్ట్ లాగా రియల్గా ఒకలా వస్తే ఎలా అతను ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఆ కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నాను. అంటే దాంట్లో అందుకని అట్లా పాక్కుంటూ వెళ్ళడం కానీ ఎగిరి వెళ్ళడం కానీ హడిల్స్ ఉంటాయి, దాంట్లో 3 తీసుకున్నాను. ఉయ్యాల మధ్యలో ఇలా దూరి వెళ్తాను. అతను జంప్ చేయాలి, పాక్కుంటా వెళ్ళాలి, రన్నింగ్ చేయాలి. అంటే ఈ కాన్సెప్ట్ లో కొంచెం దాని ఫైట్ లో కొరియోగ్రాఫ్ చేశాం. అరే ఇది ఆయన చెప్పుండ్రు, ఇది మీ ఇంట్రెస్ట్ తో మీరు చేసిన పని. నేను చేసుకున్నది. ఎక్సలెంట్ సార్, అది స్టోరీని రిఫ్లెక్ట్ చేశారు సార్ మీరు. లిటరల్లీ మెయిన్ ఏంటంటే పోలీసు కదా ఆయన చెప్పింది అది. అంటే ఇది నాకు కృష్ణవంశీ గారు ఏం చెప్పలేదు, కాన్సెప్ట్ ఇదని చెప్పాడు, నేను ఇలా డిజైన్ చేశాను. పార్క్ అని కూడా ఆయన చెప్పారా? పార్క్ నేనే చెప్పాను. అవునా? అక్కడి నుంచి వస్తే ఒకసారి ఇందిరా పార్క్లో ఇట్లా చిల్డ్రన్ పార్క్లో చేస్తే బాగుంటుంది. అదిరిపోయింది. ఆయన నిజంగా కృష్ణవంశీ గారికి ఫైనల్ ప్రోడక్ట్ తెలియకుండా మిమ్మల్ని ఓకే చేశారు కదా, చూసిన తర్వాత ఆయన అప్రూవ్ అనిపిస్తుంది నాకు. కృష్ణవంశీ గారు నాకు బాగా నన్ను మెచ్చుకుంది ఎక్కడంటే ఆ ఫైట్ బాగా మెచ్చుకున్నాను, బాగా చేసావు మాస్టర్ అన్నారు. ఆ తర్వాత ఒక డ్యాన్స్ మాస్టరు అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఆ సినిమాలో ఒక డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు. ఇతను కృష్ణవంశీ గారు పిలిచి డ్యాన్స్లో ఒక ఫైట్ కంపోజ్ చేయ అన్నాడు. నేను సార్ ఒక వారం గ్యాప్ ఉన్నాను, వెళ్ళి కొంచెం డ్యాన్స్ నేర్చుకొని. మీరు డ్యాన్స్ నేర్చుకున్నారా దానికోసం? డ్యాన్స్ ఆల్రెడీ ఉంది అంటే కొంచెం వెళ్ళింది కానీ మళ్ళీ అన్ని మళ్ళీ పోయి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసి లేదు సార్, అంటే కమర్షియల్గా అంతా చూసి ఇప్పుడు చిరంజీవి గారు చూసి నేర్చుకున్న డ్యాన్స్లే అన్ని. అప్పుడు అతను డ్యాన్స్ మాస్టర్, అతను విలన్, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఇతను వచ్చి ఆ డాన్సులతో ఫైట్ చేస్తే, అంటే డ్యాన్స్ చేసుకుంటూ ఫైట్ చేస్తాడు. డాన్స్ క్లాసికల్ వెస్టర్న్ అని అడుగుతున్నాను. అది వెస్టర్న్ అట్లా వెళ్ళాలి. అది నేను ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి చూపించాను ఆయనకి. అంటే చూపించి కొట్టడం ఎన్ని ఉన్నాయి అట్లా చూపించేసరికి అతను అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అవి అప్పుడు ఏమొచ్చిందంటే నేను బాగుమతి క్లైమాక్స్ ఫైట్లో ఉన్నాను అనుష్క గారితో. పాపం కృష్ణవంశీ గారు వచ్చి వంశీ గారిని అడిగాడు కూడా. నాకు అతను 4 రోజులు డేట్లు ఇవ్వండి. వంశీ గారిని అక్కడ ప్రొడ్యూసర్ గారు ఉన్నారుగా, యువ క్రియేషన్ వంశీ గారు. అంటే కుదరలేదు పాపం. అది ఆ ఫైట్ కొంచెం ఏదో ఇదైంది కానీ వచ్చి అడిగాడు. అంటే ఆయన వచ్చి నన్ను అడగడం అంటే ఎంత ఇంప్రెస్ చేస్తుంటారు మీరు అనేది. క్రియేటివ్ డైరెక్టర్ ఆయన, మరి ఆయన అడగడమే గొప్ప. గ్రేట్ కదా. గోవిందుడు చేశారా సార్? అది నేను చేయలేదు సార్, చేయలేదు. అంటే దీంట్లోనే వచ్చాను, అతనితో అలా అనిపించుకోవడమే నాకు గొప్ప. అది మీకు అన్ని కాంప్లిమెంట్స్ ఉన్నాయి సార్, ఎక్కడికి విజయన్ మాస్టర్ గారి దగ్గర మొదలుకొని అన్ని కాంప్లిమెంట్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ పెయింటర్, అంటే ఫైటర్గా అయిన తర్వాత కూడా పెయింటింగ్ చేస్తున్నాను. అది కంటిన్యూగా ఫైట్ మీద రాలేదు, ఆర్డర్స్ వస్తున్నట్టువి పోర్ట్రేట్ పెయింటింగ్ చేసేవాడిని. ఒకసారి విక్రమార్కుడు మూవీ, అప్పుడు నేను స్టంట్ మ్యాన్గా ఉన్నాను. విక్రమార్కుడు మూవీకి యూనియన్ నుంచి ఇతను రామలక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. అంటే బాగా జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు కావాలి అంటే నేను అంటే జిమ్నాస్టిక్స్ బాగా చేస్తానని అందరూ నమ్మకం, నన్ను ఆఫర్ చేశారు. అప్పుడు రాజమౌళి గారికి పరిచయం చేశారు, ఇతను జిమ్నాస్టిక్స్ బాగా చేస్తారు అవి. అంటే సరే ఏది చూపించాను, కొంచెం సమ్మర్ సాల్ట్స్ అన్నీ చూపించాను. సరే నాకు ఇలా వద్దు, నువ్వు పైకి వెళ్ళి డెడ్ బాడీ లాగా పడిపో కింద అన్నాడు. డెడ్ బాడీ లాగా పడాలా? సరే ఓకే సార్ అన్నాడు. పోయి వెళ్ళాను, బ్రీతింగ్ హోల్డ్ చేసి పడిపోయాను. ఇది చేయి చాలన్నాడు. ఎక్కడ అది సినిమాలో ఉంటుంది? అది ఆ సినిమాలో ఆ ఇంటర్వెల్లో రైన్ ఫైట్ ఉందా? అవును ఉంది. రైన్ ఫైట్లో తిప్పి అంటే గొడ్డలతో నరికితే తిరిగి అలా పడిపోవాలంతే, అంటే డెడ్ బాడీ. అంటే మనం ఏమనుకున్నంటే నేను ఏదో తిరిగి గరగర తిరిగి అలాంటివి ఉంటాయి అంటే నన్ను అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. డిఫరెంట్గా ఉంటాడుగా రాజమౌళి గారు, నువ్వు జస్ట్ తిరిగి పడిపో అన్నాడు. డెడ్ బాడీలాగా పడి అన్నాడు. అతనికి అక్కడ పరిచయం అయింది రాజమౌళి గారితో. అంటే నాకు రాజమౌళి గారితో ఆ సినిమా పరిచయం అవ్వడం, ఈగా వరకు అతనితో ట్రావెల్ అయ్యాను. అతను గురువు, నేను స్టూడెంట్ లాగా నన్ను చాలా దగ్గర తీసి చేసేవాడు. నాకు 2 ప్లస్ ఏంటంటే విజయన్ మాస్టర్
ఫైట్లో టెక్నిక్స్ ఆయన దగ్గర తీసుకున్నాను. కథలో ఎలా మనం పీక్ స్టేజ్కి వెళ్ళాలనేది ఆ ఎమోషన్ అలా వెళ్తారు చూడు, ఈ రాజమౌళి గారి దగ్గర తెలుసుకున్నాం. అంటే అతను అలా ఉంటాడు కదా. వీళ్ళిద్దరూ నాకు పరిచయం అవ్వడం నా అదృష్టం. మీ కెరీర్లో మేజర్ కాంట్రిబ్యూషన్. దీంట్లో రాజమౌళి గారు ఆయన రుణపడి ఉంటానని ఎందుకు చెప్పాలంటే అతను ఎంత మంచి వ్యక్తో. ఆ ఇండస్ట్రీలో చాలామంది అతను చాలా ఇది ఉంటారు, కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే మా బ్రదర్ కాదు, సల్మాన్ అని నా కొలీగ్స్, తెలుసు ఆర్ఆర్ చేశారు ఆయన కొలీగ్స్. అతన్ని తీసుకెళ్ళి నా బ్రదర్ అంటే నా మీద ఉన్న గౌరవంతో అతనికి ఛాన్స్ ఇచ్చాడు. అబ్బా, మీ బ్రదరా సల్మాన్ గారు? అంటే బ్రదర్ కాదు, కొలీగ్ లాగా. ఓకే, ఫైట్లో. కానీ నా బ్రదర్ అంటే మేము ఇద్దరం అన్నదమ్ములుగా ఉండేవాళ్ళమి. నా బ్రదర్ అంటే నా మీద ఉన్న ఆ ప్రేమ అభిమానం ఉంటుంది, అతనికి ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పటికీ అతను ట్రావెల్ అవుతా ఉన్నాడు. ఆయన వర్క్ అంటే చాలా ఇష్టం సార్ రాజమౌళి గారికి. ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన. అతను మంచి హార్డ్ వర్కర్. ఇంట్రడక్షన్ ఆయనగా చేసింది ఆర్ఆర్ఆర్లో. ఏమి ఫైట్ సార్ అది. అంటే అతనికి నేను గుర్తించాను అప్పుడు సల్మాన్ని, బాగా హార్డ్ వర్కర్ అని నేను అప్పుడే గుర్తించాను. అచ్చా, చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తించినట్టు మీరు సల్మాన్ గారిని గుర్తించి రికమెండ్ చేశారు. అతని దగ్గర ఇప్పుడు అతను పర్మనెంట్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను నిజంగా అది ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. గ్రేట్ సార్. చూడండి, మీరు పరిచయం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు పనిచేస్తున్నా మీరు అసూయలాగా ఉండకుండా మీరు ఆనందపడుతున్నారంటే గొప్ప విషయం కదా మీ విషయం. అది అతనికి అర్హత ఉంది, అది అతను ఆ టాలెంట్ అది ఉంది. నేను చేసిందంటే జస్ట్ దారి చూపించానేమో, కానీ దాన్ని నిలబెట్టుకుంది అతనే. కానీ నన్ను నమ్మి రాజమౌళి గారు అతనికి ఆశ్రయం ఇచ్చాడుగా, అది అందుకని నేను రాజమౌళి గారికి ఆ క్రెడిట్ ఇస్తాను. మీరు ఒకసారి రాజమౌళి గారి పెయింటింగ్ వేశారు సార్, ఆయనకి ఇవ్వడానికన్నా ముందు మాకు ఒకసారి చూపించారు. కొబ్బరిమట్ట సినిమా సెట్లోనూ అప్పుడు ఎంత బాగా చేశారు సార్ అసలు. అప్పుడు ఇదంతా తెలియదు నాకు, జస్ట్ మీరు అభిమానంతో వేశారు అనుకున్నాను నేను. పెయింటర్ అని తెలియదు. నేను పెయింటింగ్ మధ్యలో చేసేవాడిని. అంటే రాజమౌళి గారిది వాళ్ళ మదర్ గారిది అంటే నాకు ఎవరికైనా నాకు నచ్చితే వాళ్ళు గిఫ్ట్ అలా ఇవ్వడం అలవాటు. అంటే ఒక చిన్న బాధ అయితే కలిగింది, నేను అతనితో దూరమైన ఒక బాధ ఉంది, కానీ రాజమౌళి గారితో ఒకసారి కంపల్సరీ పని చేస్తాను. అంటే ఇతను నేను వేరే అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అతనికి నేషనల్ అవార్డు వస్తే నాకు వచ్చినంత ఫీల్ అయ్యాను మాస్టర్కి. నాకు ఎవరన్నా మంచిగా ఇచ్చేసినా సరే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఫైట్ బాగా చేసావు అని చెప్పి, చిన్నపిల్లలు చేసినా ఫోన్ చేస్తాను, నాకు అటు పెద్దలు చేసిన కంపల్సరీ చేస్తాను. అది అమ్మో ఆయనతో అవుతుంది ఆయన. సార్ మిమ్మల్ని మీరు నాకు తెలిసి ఒక 10-12 ఏళ్ళ దాకా అయ్యి ఉంటుంది. రెగ్యులర్గా పని చేయకపోయినా 1.5 పని చేస్తూనే ఉన్నాను. అప్పటి నుంచి ఒకటే స్టైల్ సార్, ఇది మీ ఫ్రెంచ్ బియర్డ్. అది మీకు ఏంటి, మీకు ఫేస్కి నప్పుతుందని పెట్టుకున్నారా, లేక దానికి ఏమైనా స్టోరీ ఉందా? ఇవి అంటే ఇప్పుడు మాస్టర్ అంటే ఒక ఐడెంటిఫై ఉండాలిగా. ఓకే, ఇప్పుడు ఇలా ఉంటారు అని ఒకటి ఉంటుంది. అది నేను పెయింటర్ని ఫస్ట్ నుంచి మనం అలా ఉండాలని ఒకటి. అబ్బాయి అంటే ఇంకో ఛాన్స్ ఏంటంటే నాకు ఈ దెబ్బలు దగ్గర ఉంటాయి. అప్పుడు నేను హెయిర్ ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా కవర్ చేసి, ఇప్పుడు హెయిర్ లేదని కవర్ చేయలేకపోతున్నా, ఇది దెబ్బలు. అప్పుడు హెయిర్ ఉన్నది ఇటు కవర్ చేసేవాడిని, ఇప్పుడు లేదు కనుక కనబడుతుంది. అలాగే ఐ ప్రాబ్లం ఉంది, ఐ ప్రాబ్లం ఇంకా స్పెర్స్. తర్వాత ఇదంతా నాకు అప్పుడు ఫైట్లో ఇవన్నీ దెబ్బలు దగ్గర ఉన్నాయి, ఎంత చీలిపోతుంది. పైన పెద్ద నుంచి చీలి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చేసే ఇదంటే కనిపించదు. మెయిన్ అదొక రీజన్ ఉంది. ప్లస్ నేను జాషువా మాస్టర్ అంటే చూడంగానే ఇలా ఉండాలి అని ఒకటి ఉంటాయి కదా, అట్లా నేను ఆ స్వెట్స్ ఈ చిన్న కటింగ్ నాకు స్టైల్ అంటే ఎవరైనా చూస్తే, ఇప్పుడు నేను అమెరికాలో పోయినా ఎక్కడ పోయినా జాషువా మాస్టర్ అంటే ఇది ఈ గెటప్ ద్వారా గుర్తుపడతారు. దానికోసం ఈ ఇంజరీస్ అన్ని కూడా ఫైటింగ్స్లో తగిలినాయి, ఫైట్లో తగిలినాయి. ఈ కాలు దెబ్బలు సార్, ఫ్రాక్చర్లు ఇవన్నీ ఇంకా రెగ్యులర్ ఇవే. అంటే నిజంగా అవార్డ్స్ అంటే ఇవే మన అవార్డ్స్ అనుకోవాలి. నేను నవ్వుతున్నారు కానీ కొంచెం ఎక్కడో హృదయంకి కొద్దిగా అది అంటే మనకు ఇష్టంగా తగిలించుకున్నట్టే కదా, కష్టంగా ఏమి ఉండదు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూసి ఎందుకురా అని అంటున్నారు సార్, అనేవాళ్ళ? అంటే అనే టైంకి పాపం వాళ్ళు లేరు అంటారు. ఇప్పుడు అన్నదమ్ములు అంతా ఉన్నారు, కానీ అంటే ఇప్పుడు మీ మిసెస్ కానీ మీ బాబు కానీ వాళ్ళ మీకన్నా ఎక్కువ బాధపడతారు మీకు ఏదన్నా అయితే. మా మిస్సెస్కి అసలు సినిమా నాలెడ్జ్ ఐడియా లేదు. మరి హౌస్ వైఫ్ దెబ్బలు తగలంటే అంటే ఆమెకి ఏమంటారు, ఆమె తెలంగాణ, ఆమె ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వాళ్ళు
ఏ దుంకుతున్నాం ఎగురుతున్నాం అంటారు తప్ప ఆహా. అది అంత ఐడియా లేదు వాళ్ళకి. తెలీదా సార్ ఇంత జరుగుతుంది తెలిసే ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పాం ఎక్కువ. ఇంట్లో వాళ్ళకి ఎక్కువ చెప్పడం. వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు కదా, అట్లా వాళ్ళకి అసలు. మరి మీ అబ్బాయి కూడా ఇందులో ఫుల్గా రైజ్ అవుతున్నారు కదా, బోరిస్. మీకు ఏమైనా టెన్షన్ ఉందా? ఇన్నాళ్ళు ఫైటర్గా అయితే ఓకే, ఇప్పుడు ఫాదర్గా కూడా ఉన్నారు కదా, ఇడని తగిలించుకుంటాడు ఏంటి అని ఏదైనా చిన్న భయం ఉందా? అది ఉంటుంది. మరి అదే అంటున్నా, ఎక్కువ వెళ్ళిపోకరా నువ్వు, ఎంకరేజ్మెంట్ అందరూ క్లాప్స్ కొడుతున్నారు కదా, నువ్వు సాహసాలు ఎక్కువ చేయకు అట్లా చెప్తుంటారా? అంటే యాక్చువల్గా అది బీటెక్ అయింది, లాస్ట్ ఇయర్ బీటెక్ అయింది. అతను వేరే ఎంఎస్ చేద్దాం అనుకున్నాడు, కానీ దీని మీద ఇంట్రెస్ట్తో నేను ఈ ఫైటే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫైట్లో కంప్లీట్గా దీంట్లో దిగేసాడు, దిగి చేస్తున్నాడు. అంటే టెక్నికల్గా ఇప్పుడు బయట వెళ్ళి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, వాటి దగ్గర కొంచెం నేర్చుకొని మొత్తం ఈ తెలుగు ఇంతవరకు ఉన్నాయి ఓకే, ఇంకొంచెం ఫారిన్కి వెళ్ళి దాన్ని బాగా టెక్నికల్ సైడు అంతా నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు నాకు బాగా హెల్ప్గా ఉంటున్నాడు. మనకు ఏమనిపిస్తుంది అంటే, మనం ఎంత ఇది చేసినా కూడా మన బిడ్డలు వర్క్ చేస్తుంటే కొంచెం బాధ ఉంటుంది. కష్టపడి ఇప్పుడు పైనుంచి దుంకేటివన్నీ ఉంటాయి కదా, ఎవరికి ఏ తల్లిదండ్రులకైనా కొన్ని అది ఉంటుంది. కాకపోతే ఒకటి ప్లస్ ఏమైందంటే, హీరోస్ ఏం చేస్తారు, వాళ్ళ కొడుకు చేత చేపిస్తున్నాడు, మమ్మల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. అంటే ఆ బిడ్డ పొజిషన్లో వాళ్ళు అదే ఉంటారు కదా. ఇప్పుడు నా బిడ్డను నేను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాను, ఇప్పుడు హీరోస్ కూడా నాకు అంత వాళ్ళతో బిడ్డతో సమానం. అందుకని కొన్ని మిస్టేక్ అంటే ఏదో అవుతుంటాయో కానీ మ్యాక్సిమం అలా ఉండదు. అది నాకు ప్లస్ అయింది. కానీ ఒక తండ్రిగా అయితే కొంచెం బాధ, అంటే ఏమైనా మిస్ అవుతాయి ఎక్కడో అనిపిస్తుంటది వాడికి. అప్పటికి యాంకిల్ అవి దెబ్బలు తగులుతుంటాయి వాడికి. సార్ మరి ఒక చిన్న దెబ్బకి బెడ్ రెస్ట్ నెలలు తీసుకోవాలి కదా సార్. మన లాస్ట్ టైం ఒక 3 months బెడ్ మీదే ఉన్నాడు. అంటే ఇవి కంపల్సరీ తప్పదు. అంటే ఈ ఫీల్డ్ అదే, అంటే మిలిటరీకి వెళ్ళి బుల్లెట్ దెబ్బ తగలకూడదు అంటే అయ్యో బాబోయ్. అట్లా ఇప్పుడు రాజాసాబ్ కూడా మీతో పాటు చేస్తున్నారా సార్? ఇప్పుడు కంపల్సరీ నాతో చేస్తా ఉన్నాడు. సార్ మా అందరికి తెలుసుకోవాలని ఉంది, రాజాసాబ్ ఫైట్స్ ఎలా వస్తున్నాయి? నిన్ననే ట్రైలర్ డ్రాప్ అయింది, చూసి అదే ఫుల్ ఎంజాయ్ చేస్తారు అస్సలు. ఎలా రాబోతుంది? మళ్ళీ ఒక అతన్ని 20 yearsగా 20 yearsగా ప్రభాస్ని ఎలా ఉండేవాడు ఒకప్పుడు, మిర్చి వర్షం ఆ టైం ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రభాస్ని కొత్త ప్రభాస్ గారిని చూస్తారు. కొత్త ప్రభాస్ గారిని మారుతి గారు ఆ డిజైన్ చేయడం, అంటే అసలు ఆ సెట్లో అందరూ ఎంజాయ్ చేయడం, ఫైట్స్ కూడా ప్రతి ఫైటు ఇది డిఫరెంట్గా ఉంటుంది. ప్రభాస్ గారి మూవీ కంపల్సరీ. అంటే ఫైట్స్ మీరు డీల్ చేస్తున్నారు కదా, తెర మీద ఎలా ఉండబోతున్నాయని మాకు కొంచెం లీక్ చేస్తే ఎలా ఉంటాయి చెప్పండి. అంటే చెప్పకండి, ఎమోషనల్గా. అన్నీ నేను చేయలేదు. ఇప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ చేస్తున్నాడు, సల్మాన్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను చేశాను. అట్లా అంటే ఎవరికెవరు డిఫరెంట్గా ఉంటుంది కనుక ఇప్పుడు ఎక్కడ థ్రిల్గా ఉంటుంది. థ్రిల్గా ఉంటాయి సార్. ఫన్నీ ఫైట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేదన్నా? అసలు ఆ సినిమానే ఫన్నీగా ఉంటుంది. ఆయన చేసిన యాక్టింగ్ మేము సెట్లో నవ్వుకునే వాళ్ళం. కానీ అతను నిజంగా ప్రభాస్ గారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చిరంజీవి గారి ఫ్యాను, ఒకరు బాలకృష్ణ గారి ఫ్యాను, ఇట్లా ఫ్యాన్స్ ఉంటారు కదా, అందరు ఫ్యాన్స్ కలిసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అవుతారు. అవును, ఆయన డార్లింగ్ కదా. అంటే అతను మనసు, ఆ మనిషి అలాంటి వ్యక్తి. అతను హార్ట్ఫుల్గా ఉంటాడు. అతను ఒక హీరో అని, పాన్ ఇండియా హీరో అని అసలు మేము వాళ్ళ ముందు ఎంత మమ్మల్ని కూడా అంత ఇదిగా గౌరవిస్తాడు. అతను గౌరవించడం అనేది వాళ్ళకి రక్తంలోనే వచ్చిందేమో నాకు తెలియదు, కానీ అతను ఇంకా 10 కాలాలు అలాగే మంచిగా బతకాలి ఆయన. మంచి మాట చెప్పారు సార్. నిజంగా యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రభాస్ గారిలో ఇప్పుడు రాజుల్లాగా సరే మీరు భోజనం చేయండి, మీరు అక్కడ వాళ్ళకి ఏదైనా ఇవ్వండి, అలా కాదు. ఆయన కూడా మనతో పాటు కలిసిపోయి, అక్కడ ఉన్న వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళతో పాటు భోజనం చేస్తే అలాగే ఆయన ఒక రాజు బిహేవియర్ ఉంటుంది, కానీ రాజులా ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. ఒక కింగ్ ఫీలింగ్ అనేది బిహేవియర్లో ఉంటుంది, కానీ నేనే గ్రేట్, నేను రాజుని అట్లా ఫీలింగ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్. ఏం లేదు సార్, అతను వజ్రం లాంటి ఆ డైమండ్ మనం మట్లో ఉన్నా ఎక్కడున్నా వజ్రమేగా, అలాంటి మనిషి. అలా అంటారా? అట్లా అతను ఆ డైమండ్. మీరు భోజనాలు మాత్రం పట్టుబడతారు. నేను చాలాసార్లు భోజనాలు మీతో సెట్లో చేశాను. ప్రభాస్ గారు భోజనాలు పెట్టడానికి చాలా ఫేమస్. మీకు ఆయనకి ఏమైనా భోజనాలు ఆయన భోజనం పెట్టి చంపేస్తాడు అసలు. మాకు అవి వెరైటీస్ ఉంటాయిగా. ప్రభాస్ గారి సినిమా అంటే యువి క్రియేషన్. ఇప్పుడు ఆయన ఏదైనా సినిమా చూస్తే అసలు చాలా మంది పొడిచి చంపేస్తే ఆయన భోజనం పెట్టి చంపేస్తాడు. మీరేమో ఫైట్లతో చంపుతారు, ఆయన భోజనంతో చంపుతారు. అసలు వాళ్ళకి అది ఇంట్లో నుంచే వచ్చింది అనుకుంటా. కంపల్సరీ ముందు ఎవరికైనా సరే మీరు వచ్చి భోజనం చేశారా అంటారు. భోజనం చేసాక మాట్లాడు. షూటింగ్ ఏదైనా క్యాన్సిల్ అయింది అనుకోండి, అందరూ వెళ్ళిపోండి అంటారు. వాళ్ళు అనే మాట ఏంటంటే భోజనం చేసి వెళ్ళండి అంటారు. అసలు ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా సార్. ఐ థింక్ మనం బేసిక్గానే మన ఇండస్ట్రీలో వర్క్కి పిలిచి భోజనం పెట్టి పంపిస్తారు. ఎక్కడ కూడా
99% వర్క్కి వచ్చిన తర్వాత ఎవరి బాక్స్లో తెచ్చుకోవాల్సిందే. మన ఇండస్ట్రీలో మాత్రమే భోజనాలు పెట్టి కాల్ షీట్లు భోజనాలు టిఫిన్లు అన్నీ ఉంటాయి కదా సార్. అది మాత్రం నిజంగా మన ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలపాలి, వాళ్ళకి కృతజ్ఞతలు తెలపాలి అలా ఒక మనిషికి పెట్టడం అనేది. ఈ రాజాసాబ్కి వస్తే నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి రాజాసాబ్. అంటే నాకు మారుతి గారు, అతనికి నేను అసలు కృతజ్ఞతలు చెప్పాలి, రుణపడి ఉండాలి. ఎందుకంటే అతను చేసే ప్రతి సినిమాకి నాకు ఆఫర్ ఇస్తాడు. ఆయన నాకు గురువు. మారుతి గారు నన్ను ఎంకరేజ్ చేయడంలో ఇప్పుడున్న డైరెక్టర్లో ఈయన ఒకడు. ఇప్పుడు దీంట్లో అసలు నాకు ఎంత వర్క్ ఇచ్చాడు. అవునా సార్? అతను డైరెక్టర్లో అతను మంచి వ్యక్తి. నాకు బాబు బంగారం కూడా చేసినట్టున్నారు సార్ వెంకటేష్ గారితో. అదే ఆయన చేసే ప్రతి సినిమా నాకు కంపల్సరీ అవకాశం ఉంటుంది. వెరీ నైస్. అట్లా అందుకని ఆయనకి ఈ సందర్భంగా అసలు మారుతి గారికి మీకు ధన్యవాదాలు సార్. ఎక్సలెంట్ సూపర్ సార్. ఇందాక మీరు కాళ్ళు చిరంజీవి గారి మీద అభిమానంతో చెప్పారు కదా, నాకు చిన్న భయం వేసింది. చూసేవాళ్ళు ఎవరన్నా మాకు అంత అభిమానం ఉంది అట్లా, మీరు అప్పుడు తెలిసి తెలియని వయసులో చేశారు కదా, వాళ్ళకి ఒక మాట అలా చేయకండి అని కానీ అదొక మాట చెప్తే బాగుంటుంది సార్ రెస్పాన్సిబుల్గా. అసలు ఎవరు అలా చేయకండి, నాకు అప్పుడు ఐడియా లేదు. అంటే నేను ఏదో పిచ్చిగా అలా, అంటే అతను ఒక ట్రాన్స్లో ఉండి అలా చేసాం కనుక దయచేసి మీకు చెప్తున్నాను, మీరు ఎవరు అలా చేయకండి, ఓకేనా? అంటే మనకు ఈ బాడీ అనేది చాలా ముఖ్యమైనది. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అలా చేయకండి. నేను అప్పుడు తెలియజేశాను, మీరు అలా చేయకండి. థ్యాంక్ యూ సార్, మంచి మాట చెప్పారు సార్. ఇంకోటి అబ్జర్వ్ చేశాను సార్ నేను, ఫైటర్స్ కానీ హెవీ బాడీ బిల్డర్స్ కానీ, అంటే మన ఫైటర్స్లో మీరు కానీ మీలాంటి వాళ్ళు కానీ చూడ్డానికి బలంగా ఉంటారు, అమ్మో వీళ్ళు కొడితే సస్తామరా అనేటట్టు ఉంటారు. కానీ మాట ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే, ఓ చిన్న విషయం చెప్తే ఏడ్చేస్తారేమో వీళ్ళు, ఇంత సెన్సిటివ్గా ఉన్నారేంటి, ఇంత మనసు పువ్వుతో కొడితే ఏడ్చేటట్టు ఉన్నారేంటి వీళ్ళు అనిపిస్తుంది సార్. చాలామంది రౌడీ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, బల్క్ బాడీ ఉండేవాళ్ళు హృదయం దగ్గర చిన్నపిల్లల్లా ఉన్నారు సార్. ఎందుకు అలా ఉంటారు? మీరు అబ్జర్వ్ చేశారా? ఇది నా అబ్జర్వేషన్. చాలా సెన్సిటివ్ ఉంటారు, ఎస్పెషల్లీ వృత్తి. ఇంకోటి ఎలా మనకు బెంజ్ కారు కానీ ట్రక్కు కానీ మీకు కంటైనర్లకు కానీ స్టీరింగ్ ఒకటే ఉంటుంది చిన్నగా. ఇప్పుడు కంటైనర్ పెద్దగా ఉందనిపి స్టీరింగ్ పెద్దగా ఉండదు. అట్లా వీళ్ళు బాడీ రూపంగా ఆకార రూపం పెద్దగా ఉంటారు, కానీ వాళ్ళ హార్ట్ అనేది అంటే ఇది ఒక వృత్తి. అది అంటే అది మ్యాక్సిమం మీకు ఎందుకు చెప్పాలంటే, మార్షల్ ఆర్ట్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు కదా, ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మనిషిని ఎక్కడ కొడితే చచ్చిపోతాడు అనేది తెలుసు. కొన్ని పార్ట్స్ ఉంటాయి బాడీలో, ఆ పార్ట్లో కొడితే చచ్చిపోతారు. వీళ్ళకి తెలిసి కనుక వీళ్ళు అవతల మనిషిని ఈజీగా తీసుకుంటారు ఎప్పుడు. ఏది ఈ ఫైటర్స్ వీళ్ళు వాళ్ళు కొంతమంది పర్సనల్గా ప్రాక్టీస్ ఉంటాయి, మనకు తెలిసిగా. అందుకని దాన్ని అంత ఈజీగా ఇచ్చారు. తెలియనోడు ఏంటంటే మాట్లాడేస్తుంటారు, తెలిసినోడు ఎప్పుడు భలే చెప్పారు సార్. తెలిసినోడు ఎప్పుడు దాన్ని కాపాడుకుంటాడు. విద్యని గౌరవించడమే అది సార్. ఇప్పుడు ప్రతి సినిమా హీరో ప్రభాస్ గారి లాగా 6 feet ఉండకపోవచ్చు, 6 pack ఉండకపోవచ్చు. కొంతమంది సన్నగా ఉండే హీరోలు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఏదైనా ఫైట్ కంపోజ్ చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు కొడితే ఎగిరిపోవాలనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన కొడితే ఎగిరిపోతా అంటే ఫైట్ మాస్టర్గా మీరు కన్విన్స్ అవ్వాలి కదా. మీకే అది పాస్ అవ్వనప్పుడు మైండ్లో మీరు ఆ ఫైట్ ఎలా తీస్తారు? ప్రతి ఒక్కళ్ళు కొడితే ఎగిరిపోరు కదా సార్. అవును, నేను కాబట్టి ఇంకొకటి తీస్తారు. అలా కాదు అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ అనుకున్న కాన్సెప్ట్. సపోజ్ అతను సంపూర్ణేష్ బాబు, ఆయన స్పెషల్ అండి, ఆయన సంగతి వదిలేయండి. సంపూర్ణేష్ బాబు కొడితే ఎక్కడమైంది, ఆయన నిప్పుల్లో నుంచి లేచాడు. అక్కడ నాకు అది ఫన్ ఇంటెండెడ్ సార్. అది అలా లేస్తేనే నవ్వుతారు అని చెప్పి అలా నవ్వు కోసం చేసింది. అక్కడ ఏంటంటే ఆయన బనానాతో అరటిపండుతో గొంతు కోసాడు కదా సార్. మరి అంటే అది డైరెక్టర్ రాసుకున్న కాన్సెప్ట్. దానికి మనం ఆయన ఏం చెప్తే న్యాయం చేయాలి. అందుకోసం మనం పిలుస్తారు. మేము ఇంజనీర్లు అనుకోండి, మీరు చెప్పింది మేము చేయడానికి పిలుస్తారు. ఇప్పుడు నేను చేయనంటే ఇంకొకటి చేస్తాడు. కన్విన్సింగ్గా న్యాచురల్గా చేద్దాము అంటే చూసే వాళ్ళకి బిలీవబుల్గా ఉండాలి కదా సార్. అడుగుతాం. బక్కపలచగా ఉండి అతను కొడితే ముగ్గురు ఎగిరిపోయారు అనుకోండి, అది తెర మీద చిత్రంగా ఉంటుంది కదా, అంత పాస్ అవ్వదు కదా ఆడియన్స్లో. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? దానికి చేయాల్సిందే అని చేసేస్తారా? అడిగి చూస్తాం సార్, కాన్సెప్ట్ ఇలా సింగిల్ షాట్ ఇలాంటివి చేసుకోవచ్చు అని అంటాం, అంటే డిస్కస్ చేస్తాం. లేదు డైరెక్టర్ మైండ్లో కొన్ని ఉంటాయి. వాళ్ళు అసలు డైరెక్టర్ అనేవాడు కొన్ని సంవత్సరాలుగా నిద్రపోకుండా రాసుకున్న కథ అది. ఇప్పుడు అది ఎలా చెప్పాలి సార్ మీకు? ఇప్పుడు కథ అనేది ఇప్పుడు మీ బేబీ లాంటిది. అవును, కరెక్ట్. మీ బేబీని చూసుకోవడానికి నన్ను పిలిచారు. ఇప్పుడు నేను ఆ బేబీని ఏంటంటే జాగ్రత్తగా చూసుకోవడం తప్ప, అంతేగాని దాన్ని మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదుగా. అందుకని మీ కథ మీ బేబీ, దాన్ని జాగ్రత్తగా డీల్ చేయడం కోసమే మేము ఉంటాం. అట్లా లేకపోతే ఇంకొకరు వచ్చి దాన్ని చూస్తారు కదా.
అట్లా అతను కాన్సెప్ట్ని బట్టే చేయాలి మనం. అన్నిటికీ కొన్ని ఏమంటారు డిస్కస్ చేస్తాము. ఫైనల్ డిసిషన్ డైరెక్టర్. సార్ మీరు మీ ఫీల్డ్లో అప్గ్రేడ్ అవ్వడానికి ఏం నేర్చుకుంటుంటారు ఎక్స్ట్రాగా? అంటే ఇప్పుడు మేము ఏదో నేర్చుకుంటాం, యాక్టర్స్ అనుకోండి, ఇంకో భాష నేర్చుకుంటాం, లేదా ఫైట్ నేర్చుకుంటాం, లేదా హార్స్ రైడింగ్ నేర్చుకుంటాం యాక్టర్గా ముందుకెళ్ళడానికి. అలా మీరు ఫైటింగ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా అప్గ్రేడ్ అవ్వడానికి? ఇప్పుడు అంటున్నారా నేర్చుకునే వాళ్ళ గురించి అంటున్నారా? మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఫర్ సపోజ్ హాలీవుడ్ ఫిల్మ్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు గోల్ అది అనుకోండి, మీకు స్కిల్స్ ఇంకా పెరగాలి కదా, అప్పుడు ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇప్పటికీ జీరోలోనే ఉన్నాను, ఇంకేం నేర్చుకోలేదు. నేర్చుకోవడానికి 150 సినిమాలు చేశారా సార్? ఆ జీరో స్టేజ్ నుంచి చేసినట్టు ఇవన్నీ. అంటే 10 జీరోలు కలిపితే ఒక పాయింట్ వస్తుంది. మేము ఇంకా ఆ పాయింట్ స్టేజ్ కూడా రాలేదు. అంటే మరి నేర్చుకోవాలి కదా మీరు కూడా ఎక్కడికైనా. అదే ప్రయత్నం చేస్తా ఉన్నాం, నేర్చుకొని ఇంకా ఏదైనా చేయాలని, కొత్తగా చేయాలని. మీరు మరి వయసు అదే దృష్టిలో నేర్చుకోవాలి అంతే. నేర్చుకోవడానికి వయసు అడ్డం రాదుగా, అంటే బాడీ కదా సార్, మా మైండ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అంటే ఫిజికల్గా కొంచెం తగ్గచ్చాము, కానీ అంటే ఇది టెక్నికల్ సైడ్ వచ్చేటప్పటికి మైండ్ పనిచేయాలి. టెక్నికల్ సైడ్ ఓకే. ప్రాక్టికల్గా అంటే మన శరీరం పనిచేయాలి, టెక్నికల్ సైడ్ వచ్చేదానికి మైండ్ పనిచేయాలి. అందుకని ఆ మైండ్ నేర్చుకోవడంలో అది 100 సంవత్సరాలు వచ్చినా నేర్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు కత్తి యుద్ధం తెలియదు అనుకోండి, కత్తి యుద్ధం సీన్ ఉంది సార్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఓజీలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం 90% కత్తే వాడారు. అవును. ఆ సినిమాకి మీకు ఆఫర్ వచ్చి ఆ సినిమా మీరు చేశారు కదా సార్? చేశాను. మరి కత్తి అంతకుముందు నేను తిప్పడం అంతా వచ్చా సార్, లేక మీరు అక్కడ డిజైన్ చేశారా? అంటే కత్తి ఫైట్ అది నేను చేయలేదు. ఇప్పుడు హీరో గారు ఏదో ఉన్నాయి, కొన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి, అది సపరేట్ వేరే మాస్టర్ చేశారు. దానికి లీడు ఎండ్ కొన్ని విలను ఇంట్రడక్షన్స్, కొన్ని మాట ఉన్నాయి చూడు, కొన్ని అగ్రెసివ్ సీన్స్ అంతా టోటల్గా సినిమా వైడ్గా అంతా చేశాను. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏంటంటే, ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కానీ చెప్పండి సార్. నా ఫస్ట్ అసలు నేను ఎంట్రీ చేసింది పవన్ కళ్యాణ్ జానీ. మీరా? మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నప్పుడు. అంటే ఇది లారెన్స్ మాస్టర్ చేసింది, అది వేరు, ఇది సెకండ్ అది. అవును, జానీ అయ్యాక ఠాగూర్. అవును, జానీలో నేను ఈ కరాటే ప్రాక్టీస్ చేసే టైంలో ఆ మాస్టర్ ఒకసారి పిలిచాడు, ఒక 50 మంది కావాలంటే కరాటే వెంకటేష్ అని ఒక అతను ఉన్నాడు, వాళ్ళ గ్రూప్ కోఆర్డినేటర్కి తీసుకెళ్లారు. ఫస్ట్ నేను ప్లే చేసింది జానీ, అసలు చూసింది ప్రభాస్. పవన్ కళ్యాణ్ అది జానీలో 100 మెంబర్స్ ఫైట్ ఉంటుంది, దాంట్లో నేను ఉన్నాను. అంటే నేను అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, ఏదో వెళ్ళి చేసి వచ్చాం అంతవరకే. తర్వాత అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరు కాదు, మాకు చిరంజీవి కనబడాలి. అందుకని ఆయన ఎంతసేపు చేసినా నేను ఆయన చూడలేదు. పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు. ఆయన నన్ను కొట్టాడు, చేశాడు, కానీ నాకు చిరంజీవి గారు కొడితే మంచిగా అనిపించేది. అందుకని నిజమైన అభిమానం సార్ అది. పవన్ కళ్యాణ్ గారు కూడా కనపడలేదంటే చిరంజీవి గారు అంటే మీకు ఎంత అభిమానం నాకు అర్థమవుతుంది. ఆయనతో దంచుకుంటే హ్యాపీ, కానీ అట్లా నేను చేశాను, కానీ ఆయన నాకు అనిపించలే. తర్వాత మనం ఆయనను చూసిన తర్వాత ఇప్పుడు కత్తులు తిప్పడాలు అనేది ఆయనకి బ్రహ్మ విద్య, అది ఆల్రెడీ ఎక్స్పర్ట్ అతను. పవన్ కళ్యాణ్ గారు కటానా అన్ని హ్యాపీగా చేస్తాడు, మార్షల్ ఆర్ట్ కానీ ఇవి కటాస్ కానీ ఇవన్నీ చేస్తాడు. అందుకని ఈ కత్తు ఇప్పుడు తిప్పారు చూడండి ఓజీలో, అతనికి అది పెద్ద ఇదేం కాదు, కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. కంపోజ్ చేయాలంటే అవును, అందుకే సార్. అందుకే అతనికి ఇప్పుడు ఎలా అంటాం మనం, ఇప్పుడు గవర్నర్ని కలవాలనుకోండి, మనం గవర్నర్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మనం వెళ్ళేటప్పుడు ఏ వాళ్ళని సింపుల్ కలుస్తాం, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళని కలవాలన్నప్పుడు మన డ్రెస్ స్టైలు, మన ఇది యాక్టివిటీస్ అంటే ఎలా మనం మెయింటైన్ చేస్తాం, అట్లా వీళ్ళతో మనం చేసేటప్పుడు మనం అంత రెడీ అవ్వాలి, అంత హార్డ్ వర్క్ చేసుకుని అంటే రీచ్ అవ్వాలిగా వాళ్ళతో. ఇప్పుడు వాళ్ళు రాజులు లాంటి వాళ్ళని, రాజుని కలవాలంటే మనం రాజులాగా వెళ్ళాలి. వెళ్తేనే అంటే ఆ స్థాయికి వెళ్ళాలంటే మనం అదే మెయింటైన్ చేస్తే, అందుకని మేము నేర్చుకొని ప్రాక్టీస్ చేసి కొత్త ఏమైనా చూసుకొని వాళ్ళతో చేస్తుంటాం. అయినా వాళ్ళతో వాళ్ళు ఆఫర్ దొరికితే చాలు, అసలు వాళ్ళు చేసేస్తారు. మరి ఇప్పుడు సార్, అప్పుడంటే జానీ ఎప్పుడు ఓకే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉందా, లేకపోతే జస్ట్ ఒక హీరో లాగే చూస్తా? అయ్యో, అభిమానం ఎందుకు లేదు. అప్పుడంటే అది ట్రాన్స్లో ఉందని తెలియదు, చిరంజీవి గారు అప్పుడు నేను అభిమాని, ఇప్పుడు నేను ఫైట్ మాస్టర్. నాకేంటంటే ఇప్పుడు అందరూ కావాలి. అందరూ ఓజీలో కలిశాను. ఓజీలో కలిశాను. అంతకుముందు హరిహర వీరమల్లు చేశాను, అందులో మీరు ఫైట్ చేశారు కదా సార్? అంటే హార్స్ అవి చేశాను, కో మాస్టర్గా చేశాను. అతను యాక్షన్ అనేది అతనే డిజైన్ చేసుకోగలడు, అతనికి ఐడియా ఉంది.
అందరికి తెలిసింది అది యాక్షన్ అవునవును, ఆయన డాడీ సినిమాలో చిరంజీవి గారు కంపోజ్ చేశారు కదా. చేయగలడు, అతనే చేసుకోగలడు. ఇంకోటి ఏంటంటే ఫైటర్ విషయాలు చాలా కేర్ తీసుకుంటాడు. అతను ఒక డిఫరెంట్ టైప్ మనిషి, మంచి వ్యక్తి అతను. ఫైటర్లను కూడా అందరినీ గౌరవిస్తాడు. నేను ఒకసారి సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్కి వెళ్ళాను. వెళ్తే ఆయన అక్కడ అందరినీ కాలుతో తన్నాల్సిన ఒక ఏదో తీస్తున్నారు. ఆయన అందరినీ కాలుతో తన్నేశారు. 2-3 టేక్లు అయినాయి. అయిపోయిన తర్వాత కట్ చెప్పాక చేతులు జోడించి నన్ను క్షమించండి, నాకు చేయాల్సి వచ్చింది, తప్పలేదు, పొరపాటున తగిలింది, ఏమనుకోకండి. తగిలిందని తగలేదు, అదేమి చేసినందుకే. ఆయన ఎంత మంచి సెన్సిటివ్ బాగా ఎక్కువ అనిపించింది. అసలు కొట్టాడు, అసలు కొట్టాడు అంటే అతనికి పాపం ఎంత దెబ్బ అయినా తీసుకుంటాడు. కానీ అతను నాగార్జున గారు, ఇప్పుడు నాగ చైతన్య గారు, వీళ్ళందరూ కూడా అసలు వాళ్ళంతా అంతే. అఖిల్ గారు కూడా అసలు వాళ్ళు కొట్టరు. వాళ్ళ మనుషులంతా సెన్సిటివ్ మనుషులు. అంటే చాలామంది అలా హీరోలు ఉంటారు సార్, మంచి అంటే హీరో అంటే చెప్పడానికి కూడా ఇప్పుడున్న హీరోల్లో వాళ్ళందరికీ ఉన్న మంచి మనసే వాళ్ళని ఈ స్టేజ్ తెచ్చాయి. మేము హీరోలమి వాళ్ళు కొడితే పడతారు అట్లా లేదు. వాళ్ళు ఆ స్కిల్ వల్ల కన్నా కూడా మనసు, మన వ్యక్తిత్వం వల్లే, మనసున్న మనుషులు అనుకోవాలి. గ్రేట్ సార్, అందుకని వెరీ నైస్ సార్. మీరు అవకాశాల కోసం ఎదురు చూడడం కానీ, గ్యాప్ రావడం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా సార్? ఇప్పటికీ ఉంటాయి, గ్యాప్లు వస్తూ ఉంటాయా? కంపల్సరీ. ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తుంటారేమో. ఇదేం లేదు సార్, ఇది ఈ 3 రకాలు ఉంటాయి సార్. ఇవి ఎట్లా అంటే ఒక అదృష్టవంతుడు ఉంటాడు, ఒక దురదృష్టవంతుడు ఉంటాడు, ఒక ప్రతిభావంతుడు ఉంటాడు. అవును, మీకు 2 తెలిసి ఉంటాయి. అదృష్టవంతుడు మట్టి తవ్వితే బంగారు దొరుకుతుంది, అది ఇన్ని ఉంటారు ఇక్కడ, అది అదృష్టం మీద ఉంటుంది. దురదృష్టవంతుడు బంగారు కొండ తవ్వినా వాడికి మట్టే దొరుకుతుంది, అది దురదృష్టవంతుడు. కానీ ప్రతిభావంతుడు ఏం చేయాలంటే ఆ మట్టిని తవ్వుతూ ఉండాలి. తవ్వుతూ ఉంటే చెమట వస్తుందిగా, ఆ చెమట కారి ఒకరోజు వజ్రంగా మారుతుంది. అంటే ఈ బంగారు కంటే వజ్రం గొప్పది. అందుకని మనం హార్డ్ వర్క్ నమ్మాలి. దాన్ని నమ్మితే వాడు ప్రతిభావంతుడు అవుతాడు. అప్పుడు ఈ అదృష్టం, ఈ దురదృష్టం అవన్నీ ఏం పని చేయవు. ఇది జర్నీ కదా, జర్నీలో మనం రన్నింగ్ చేస్తూనే ఉండాలి. సరే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఓజీ ఆఫర్ వచ్చింది, లేకపోతే ఇంకో పెద్ద సినిమా ఏదో వచ్చింది, ఇది చేస్తే మనకు మంచి పేరు వస్తుంది, ఇది చేస్తే మనకి ఇంకా 4 ఆఫర్లు వస్తాయి అని ఈ ఫలితం ఆలోచిస్తూ ఉంటారా, లేక ఎలా ఉంటుంది సార్? మీరు మనకు మంచి పేరు వస్తుందా రాదా అది ఉంటుందా వర్క్ చేసేటప్పుడు మీకు? లేదు, కంపల్సరీ ఆ స్వార్థం ఉంటుందా? స్వార్థంతో అంటే నేను బాగా చేయాలి, మంచి పేరు రావాలని కంపల్సరీ. ఇప్పుడు చేసే ప్రతి మాస్టర్ కూడా మంచి పేరు రావాలని దాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. దాంట్లో నేను ఒకరిని, నేను కంపల్సరీ దానికి పోటీ పడుతూ ఉంటాను. అంటే కొత్తగా చూపెట్టాలి, కొత్తగా చేయాలి, దీని తర్వాత మనకి ఆఫర్స్ రావాలి అని కంపల్సరీ ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని మీరు మాటల్లో నాతో ఏమన్నారంటే ఫలితం ఆశించకుండా చేసే పని సార్ ఇది అనో ఏదో అన్నారు నాతో రఫ్గా. సో మీ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చేసేటప్పుడు అని? అవును, చేసే పని మీద మనం ఉండాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు. అయినప్పుడు మన మనుషులం కాబట్టి మనం పని చేస్తూ ఉంటే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. వీటిలో ఇంకోటి కూడా ఉంటుంది సార్, అంటే చేతికి అందింది నోటికి దక్కదు ఒకసారి. ఇప్పుడు పంట కూడా ఎలా ఉంటుంది, 6 నెలలు పంట పండిస్తారు, తుఫాను వచ్చి మిస్ అయిపోద్ది. అట్లా మనకు చేతికి కొన్ని వస్తాయి వర్క్లు, మనం ఈ వర్క్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం, అవి చేతి దాకా వస్తాయి, నోటికి అందదు. ఇలా చాలా సందర్భాలు ఉంటాయి. అలా మిస్ అయిన దాంట్లో నాకు దసరా ఒకటి. అబ్బా, దసరా కూడా నేను రిహార్సల్ అంతా ఇచ్చాను, అక్కడ మిస్ అయింది. మన హనుమాన్ ఇవన్నీ కూడా కొంచెం ఆ డిస్కషన్ దాకా వచ్చింది, మిస్ అయింది. అంటే ఇవి రీజన్ మనం అనలేం కానీ అదే చేతికండి నోటికి దక్కపోవడం అంటే కొన్ని అవుతుంటాయి, కొన్ని దాని విషయంలో బాధ ఉంటుంది. మీరు బాలయ్య బాబు గారితో కూడా పనిచేశారు కదా? చేశాను. ఏ సినిమా సార్ అది? కథానాయకుడు. మహానాయకుడు, కథానాయకుడు. కృషి గారిది. అంటే కృషి గారు నాకు ఎప్పుడు వర్క్ ఇస్తూ ఉంటారు. దాంట్లో నిర్మలలో కూడా మీకు కథానాయకుల్లో ఫైట్ ఎద్దు. అబ్బా, ఈ అనిమల్స్ ఒకటి ఉంది సార్. కరెక్ట్, అనిమల్స్ డీల్ చేయాలంటే అది వేరే స్కిల్ సార్? అంటే అది మనకు చాలా అంటే కొంచెం ట్రైనింగ్ ఎద్దులు ఉంటాయి. ఆ రోజు బ్యాట్లకి ఏంటంటే ఆ ఎద్దు చెన్నై నుంచి రాలేదు, ఎక్కడ ఒంగోలు నుంచి పట్టుకొచ్చారు. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయనకు భయం ఉండదు. నేను చూసిన హీరోలో ఆయనకు భయం ఉండదు. ఆయన మాస్టర్ నమ్ముతాడు, వర్కర్ నమ్ముతాడు. అంతే. యాక్షన్ అంటే ఆ ఎద్దు మీద పడి అసలు ఆ ఎద్దే అలిచిపోయింది కానీ అసలు ఆయన కింద పడి లేచి దాన్ని ఆయన ఏం మైండ్ లో ఉండదు సార్ ఆయనకి. అప్పుడు ఆ వర్క్ లో ఉంటే ఆ వర్క్ లోనే ఉంటాడు అంతే. ఆ ఎద్దు ఫైట్ అంటే ఆ ఎద్దుని ఇది చేయాలి అంతే. అతను డైరెక్ట్ బీస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. అంత మొండి మనిషి.
మొండి మనిషి. వర్క్లో మొండి. ఎద్దే అలిసిపోయిందా? మన ఫైటర్లో నలుగురు లాక్ చేసి పెట్టాను నేను. కట్ అన్నా కూడా ఆ ఎద్దుని పడేసి అసలు ఆ కెమెరాలు కొట్టేసి ఆయన. అవునా? అయితే మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఆయనతో. కూడా ఇప్పటికీ ఆయన యాక్టివ్గా పనిచేస్తాడు. ఆయనతో డాకుమారా చేశా కదా, అయ్యో బాబు ఆయనతోనే అన్నాను, సార్ మీరు ఏంటి సార్ ఇంత చిన్నపిల్లలాగా ఎలా చేస్తారు సార్ అన్న. ఏముంది, చిన్నపిల్లలే కదా చేస్తుంటాం అంతే. అంతే. ఇది కూడా ఇది కూడా కాంప్లిమెంట్ అన్నట్టున్నారు ఆయన. అక్కడి నుంచి దూకి అంటే దూకేద్దాం అంతే. ఎందుకు దూకాలా లేదు, దూపు అసలు లేదు. మాస్టర్ నమ్మితే అలాగే ఉంటుంది. అంటే అతను మాస్టర్ నమ్మి పని చేస్తాడు. అయ్యో అసలు మంచి డేర్ క్యాండిడేట్. ఈయన మీరు రాంపోతినేని గారితో కూడా వర్క్ చేశారు కదా, అక్కడ కూడా ఎద్దు ఫైటే కదా సార్ మీరు? అది చేసింది వారియర్ లింగస్వామి. వారియర్ లింగస్వామి డైరెక్టర్. అక్కడ ఎద్దే కదా, అది కూడా ఎద్దు. అతనితో అసలు రామ్ అయితే ఏదో అతను జింక పిల్లలాగా ఉంటాడు అతను. అవును, అతను ఎనర్జెటిక్. ఆ టైటిల్ ఎవరు పెట్టారు కానీ ఎనర్జెటిక్గా ఉంటాడు అతను. అవును. ఆది గారితో చేశాను, ఆది పెనిశెట్టి. అతనితో ఎక్కువ సీక్వెన్స్ చేశాను. ఇతనితో అది చేశాను. బాగా ఎనర్జెటిక్ హీరో అంటే రాము గారు. అతనితో నాకు ఒక సింగిల్ షాట్ ఫైట్ చేయాలని ఉంటుంది ఆయనతో. ఎందుకు ఆయనతోనే చేయాలని? అంటే ఆయన ఎందుకు ఆ ఎనర్జీ కనబడుతుంది, చేయగలరు. ఇంతమందిలో పని చేస్తే రామ్ గారితో సింగిల్ షాట్లో చేయాలని మీకు. ఎందుకంటే మీరు చేసిన దానికి డిజైన్కి ఆయన న్యాయం చేస్తారు, ఆయన ఎనర్జీగా ఉంటాడు. కొన్ని ఉంటాయి అంటే మాస్టర్లకి కొంతమందితో చేస్తే బాగుంటుంది అని ఉంటుంది. అందుకే నేను ఫస్ట్లో అడిగా. అవును, కరెక్ట్ కరెక్ట్. దాంట్లో ఉంది. నాకు ఆలోచన ఏంటంటే ఆ సింగిల్ షాట్ చేయాలని. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే ఎమోషన్ ఫైట్, కమర్షియల్ ఫైట్ ఉంటుంది. అవును, అలా కాకుండా ఒక పర్సన్ ఒక 10 మందిని కట్ లేకుండా చేయాలని, కటింగ్ లేకుండా చేస్తే. అంటే కెమెరా హెవీగా మూమెంట్ ఉండాలేమో కదా? అవును, చేస్తే అంటే వీళ్ళకి ఆడియన్స్ కూడా నమ్ముతారు. అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ హ్యాండ్ పట్టుకోవాలి, ఎక్కడ లెగ్ పట్టుకోవాలి. రిహార్సల్ చేస్తే అంటే ఇప్పుడు కొంచెం జనరేషన్ వీళ్ళు మారుతున్నారుగా, ఆడియన్స్ కూడా వాళ్ళ టేస్ట్ అవి మారుతున్నాయి. అంటే కొడితే అక్కడ ఎగిరి పడిపోవడం అలా కాకుండా అంటే కొన్ని అవి సందర్భాన్ని బట్టి ఉంటాయేమో కానీ కొన్ని మన కథలు దొరికితే ఆ రియలిస్టిక్గా వెళ్ళాలంటే నాకు బాగా ఇష్టం. అయితే విక్రమ్ సినిమాలో బోల్ట్ అని ఒక కొత్త ఎక్విప్మెంట్ వాడారు సార్, దాన్ని ఏమైనా వాడారా సార్ మీరు? బోల్ట్ వాడారా? బోల్ట్ వాడాను. అది జస్ట్ ఏంటంటే ఆపరేటింగ్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాలి, అదే ప్రోగ్రామ్ చేసి పెట్టాలి, అదే మూవ్ అవుతాం. ఇలాంటి సింగిల్ కట్ ఫైట్స్కి అదే బెటర్ కదా, ఎందుకంటే ఓకే అఫ్కోర్స్ అది చేయొచ్చు కానీ దాన్ని నమ్మి మనం చేయకూడదు. అది కొంతవరకే ఉంటుంది. మనకి ఏదంటే రియలిస్టిక్గా మనం కెమెరా తీసుకొని వెళ్ళిపోతుంటే అలా ఇష్టం. ఇప్పుడు ఒక స్ట్రీట్లో కొట్టుకుంటే ఎలా ఉంటుంది, అట్లా అంటే ఎంజాయ్ చేయాలంటే మొత్తం వాడు హీరో ఒక్కడే కదా హీరో. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఫైటర్లు వీళ్ళు కూడా హీరోలే. అందరు హీరోలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది? అచ్చా, అలా ఉండాలి కదా. ఎవరు దగ్గర వీళ్ళు పడేవాళ్ళు ఇతను కొట్టేవాళ్ళ విడిగా కనపడకుండా అందరూ వాళ్ళ శక్తి కొద్ది కొట్టుకోవాలి. అంటే ఇది స్టార్టింగ్ నుంచి మేము అనుకుంటాం, రాజమౌళి గారి దగ్గర అనుకునేవాళ్ళం. ఇది ఆ కాన్సెప్టే మన దాంట్లో వచ్చింది. అది 2000 మెంబర్స్. అది రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ ఫైట్. ఆయనకి ఎప్పటి నుంచో ఉన్న కళ అది మాత్రం ఎప్పుడు కూడా ఆయన. నాకు ఆ టైప్ ఆఫ్ ఫైట్ అంటే బాగా ఇష్టం కానీ వస్తున్నాయి ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి, కంపల్సరీ చేస్తాను. చూడాలి సార్ మేము అలాంటి రియలిస్టిక్ ఫైట్లు ఈ మధ్య రావట్లేదు. ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా రియలిస్టిక్ ఫైట్, దానికి కూడా పవర్ ఉంది. ఇప్పుడు రాంపోతినేని గారితో చేశారు కదా ఇస్మార్ట్ శంకర్ 2, పూరి జగన్నాథ్ గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది, కలిసి పని చేయడం అనేది ఎలా ఉంటుంది ఆయనతో? చిరంజీవి గారితో చేయాలని ఒక కళ అన్నానుగా, ప్రతి ఒక్కరికి కూడా పూరి గారితో చేయాలని ఉంటుంది. డైరెక్టర్లో మీరు చేశారా పూరి గారితో? నేను చేయలేకపోయాను, మిస్ అయ్యింది. అతనితో అసలు ఒక్కసారిగా డైరెక్టర్ మనం ఎవరైనా సరే పూరి గారితో వర్క్ చేస్తే అతను అసలు అంటే ఈ డైరెక్టర్ ఈ పక్కన పెడితే అతను హార్ట్ బుల్ ఇది ఉంటుంది చూడు, ఆ మనసు అసలు దానికి ఫిదా అయిపోతారు. అవునా సార్? ఆర్టిస్టులు ఫిదా అయిపోతారు, మాస్టర్లు ఫిదా అయిపోతారు. నేనైతే ఫిదా అయిపోయినా. నేను కోరి ఆయనతో పనిచేయాలని చెప్పి ఈశ్వర్ రెడ్డి అని ఒక అతను ఉంటాడు, అతనికి నేను రిక్వెస్ట్ చేస్తే నాకు ఆఫర్ ఇచ్చాడు. ఆఫర్ దాంట్లో ఇది దొరికింది డబుల్ స్మార్ట్లో. ఫస్ట్ టైం అతనితో పనిచేయడం, కానీ అతనితో పనిచేయడం అనేది నిజంగా అది ఒక ఫుల్ ఎంజాయ్. అతను ఎంత కావాలో అది ఎడిటింగ్ సెన్స్ అంటారు చూడు, అది అతను బాగా తెలుసు. ఎంత చాలు ఆర్టిస్టులు కష్టపెట్టాడు అసలు అతను. కథ ఎంత కావాలో అంత ఉంటుంది కనుక ఆయన మైండ్లో ఉంటుంది. చాలు మాస్టర్ అంటాడు, పని చేసినట్టే ఉండదు, ఆడుతూ పాడుతూ, కానీ కావాల్సింది తీసేసుకుంటాడు. నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉంది అతను. ఏంటి సార్? అతను కొన్ని కోల్పోయాడు కదా. నేను ఎందుకు అతను అంటే ఇష్టం అంటే అతను మళ్ళీ కోల్పోయిన దాని గురించి బాధపడకుండా మళ్ళీ రీబౌండ్ అయ్యాడు.
అంటే అతను ఇది తీసుకోడా వచ్చింది పోయింది అనుకుంటాడు ఈజీగా. అట్లా నేను కొన్ని సందర్భాల్లో మన ఫ్రెండ్స్ నాకు ఇచ్చేస్తే నేను అతనే ఇన్స్పిరేషన్ చేసుకున్నాను. మీకు అలాంటి దెబ్బ తగిలిందా సార్? అవి ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి కొన్ని. కానీ అతను నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఇది చాలా చిన్నది. అతనితో పోల్చుకుంటే మనం అసలు ఎక్కడ మనం జీరో కూడా లేము, ఆయన బాగొట్టుకున్న దాంట్లో. కానీ అసలు అతనితో పని చేయాలి సార్, చేస్తేనే తెలుస్తుంది. అవునా సార్? ఆయన మీకన్నా పర్సనల్గా కాన్వర్సేషన్ జరిగిందా, అంటే మాట్లాడుకోవడం అనేది జరిగిందా, లేకపోతే వర్క్ విషయంలోనే వర్క్లోనే వర్క్ చేయాలనిపిస్తుంది? వర్క్లోనే ఆయన ఒక చిన్న ఎక్కువ నమ్మితే వదిలేస్తాడు ఆయన. మాస్టర్ ఇలా అనుకుంటున్నాము అంటే ఆయనకి నచ్చిన పాయింట్ మనం చెప్పాం అనుకోండి, మాస్టర్ చేసాను ఇంకా మీరు ఆడుకోండి అంటే ఆయనకి నచ్చింది వచ్చేసిందిగా అంతే. అతను అట్లా మాస్టర్లకి ఫ్రీడమ్ ఇచ్చే వ్యక్తి కానీ, ఆ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి కానీ. నేను అందరు డైరెక్టర్లు అలా ఇస్తున్నారు కానీ అంటే అతను ఏమంటారు, అతని గురించి వర్డ్స్ లేవు అనుకుంటా. వర్డ్స్ లేవు పూరి గారి గురించి చెప్పడానికి వర్డ్స్ అదే నేను అప్పటి నుంచి చూస్తున్నా, మీకు ఏదో చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లే. ఆయన మిస్ అయిపోతాడేమో అనుకున్నాను. సూపర్. అయితే మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో ఆయన చేయాలి సార్ మీరు? చేస్తా. లైగర్ ఏం రాలేదా సార్? లైగర్ ఏం ట్రై చేయలేదు సార్ మనకి ఇక్కడ? లైగర్ అప్పుడు అది లైగర్ తర్వాత వచ్చింది డబుల్ స్మార్ట్. లైగర్ తర్వాత వచ్చింది. విజయ్తో చేశాను, విజయ్ దేవరకొండతో చేశాను. ఏ సినిమా? విజయ్ దేవరకొండ అది టాక్సీ వాళ్ళ రాహుల్ సంకీర్తి. టాక్సీ వాళ్ళ ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నారు కదా. అవును. అసలు విజయ్ గారిని చూసినప్పుడు కూడా నేను నువ్వు నడుపు ఫైట్లో కూడా అతను అంత ఇది ఉండేవాడు కాదు. ఇప్పుడు అతను చూస్తే అసలు ఇతనితోనే నేను పనిచేసింది అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం లేదు సార్, ఇప్పుడు డైరెక్టర్లు కానీ హీరోలు కానీ వాళ్ళు కష్టపడి ఎంటర్టైన్ చేయాలని, ఆడియన్స్ని మెప్పించాలని, కథకి దాన్ని ఇది రావాలని చెప్పి వాళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎవరికి పోటీ అంటే పోటీ అంటే మన ఇద్దరు అన్నదమ్మలు అన్న పోటీ అంటే కెమెరా తెలియదుగా మన బంధుత్వం అట్లా అన్నట్టుగా చేస్తున్నారు. ఇప్పుడు హీరోలందరూ కష్టపడి ఇది రావడం, డైరెక్టర్లు ఎవరికెవరికే. ఇప్పుడు ఇంట్లో కథలు ఒక్కొక్క కథ, ప్రతి కథ నాకు అంటే వర్క్ సాటిస్ఫాక్షన్ అంటారుగా, అట్లా ప్రతి కాన్సెప్ట్ డిఫరెంట్గా. ఇప్పుడు మన తెలుగు ఎందుకు పాన్ ఇండియాకి వెళ్ళిందంటే మన తెలుగు డైరెక్టర్లు అలా ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చెప్పే కథలన్నీ డిఫరెంట్ కథలు. వాళ్ళకి అసలు నేను ఆశ్చర్యపోతాను, చిన్నపిల్లలే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఐడియాలని నేనే ఆశ్చర్యపోతాను. అలా ఉంటున్నాయి ఇప్పుడు కథలు, ఒక్కో దానికి సంబంధమే లేదు. మీరు చెయ్యని ఫైట్ మీకు రీసెంట్ టైంలో నచ్చింది ఏంటి సార్? చేసినట్టు చేయింది. మీరు చెయ్యింది, మీరు వేరే సినిమాలు చూస్తుంటారు కదా, వేరే మాస్టర్స్ వర్క్, అవును అరే ఈ ఫైట్ భలే చేశారా అని ఈ మధ్య ఎప్పుడన్నా అనుకున్నారా? గత 10 ఏళ్ళుగా. అవునవును, నేను చేయాలనుకున్నది పుష్ప 2 ఉంది. నేను స్టార్టింగ్లో కాళ్ళు చేతులు కట్టేస్తే ఆ పులిలాగా ఎగరాలని చెప్పి నేను అనుకున్నాను స్టార్టింగ్. అసలు నేను ఫస్ట్లో నేనే అది అనుకున్నది. లాస్ట్ ఫైట్ సూపర్. అతను చిన్న కుర్రాడే బాగా, అంటే హీరో గారు డైరెక్టర్ గారు వీళ్ళు బాగా అతను ఎంకరేజ్ చేశారు, కానీ దాన్ని బాగా నిలబెట్టుకున్నాడు. సూపర్ నేమ్ వచ్చింది సార్. అవునవును, బాగా చేశాడు. నేను ఫోన్ చేసి అతను మెచ్చుకున్నాను. మన పిల్లలు మన దగ్గర చేసిన పిల్లలేగా. అవునా? అవును, అంటే అలా చేయాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని. ఇంకోటి వచ్చి మంచిదే, అంటే కాన్సెప్ట్ కొత్తది కాదు. ఇంకోటి అల్లు అర్జున్ పెద్ద హీరో, అసలు అతను అవును ఏం సార్ వీళ్ళు సపోర్టింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు హీరోలు సపోర్ట్ లేకపోతే మనం వాళ్ళు చేయలేం, అందుకని అతను సపోర్ట్. ఇంకోటి మన రామ్ చరణ్ గారు చేశారు చూడండి 2000 మీద మన సల్మాన్, ఆ టైప్ ఫైట్ చేయాలని ఎప్పటి నుంచి అంటే మేము ఎక్కువ అంటే మేము ఫస్ట్ నుంచి అనుకునే వాళ్ళం ఇలా చేయాలని. అట్లా ఇంకో వేరే వాళ్ళు చేస్తే మేము దాన్ని మనం చేసినట్టు ఫీల్ అవుతాం. ఎంత మంచి మనసు సార్ మీద. ఒక పక్క కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్నా చేసిన వర్క్ బాగుంటే మాత్రం మనం చేసినట్టే ఫీల్ అవుతాం. లేదు సార్, అంటే అది మనం మెచ్చుకోవాలిగా. అందుకని వాళ్ళని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం చిన్నవాళ్ళు. సూపర్ సార్. మీరు పూరి జగన్నాథ్ ఇంకా 4 చేయాలి సార్, ఎందుకంటే మీకు ఇష్టం, అది అలా వస్తుంది అవుట్పుట్ కూడా తప్పకుండా ఇట్టుపడాలి మీ కాంబినేషన్లో. సార్ ఇప్పుడు ఒక పాట వింటే అందులో మంచి పదాలు ఉంటే ఉత్సాహంగా ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు పాట, డాన్స్, ఓకే ఫైన్. ఒక ఫైట్ వల్ల జనాలు ఏమైనా నేర్చుకునేది ఏమైనా ఉంటుందా సార్ ఒక ఫైట్ నుంచి, లేక ఊరికే అది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా? మీరు ఏమనుకుంటారు ఫైట్ గురించి? అంటే దీంట్లో సెల్ఫ్ డిఫెన్స్ అయితే నేర్చుకోవచ్చు,
సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు జరుగుతున్నాయి కదా అవును. కొన్ని అగత్యాలు జరుగుతున్నాయి కదా, దానికి ఈ లేడీస్ ప్రతి ఒక్కరికి ఈ సెల్ఫ్ డిఫెన్స్ మార్షల్ ఆర్ట్ అనేది కొంత మనకు స్పోర్ట్స్ లాగా టచ్ ఉంటే బెటర్. అలాగే అంటే సినిమాలో ఫైటింగ్ అనే ఒక హోల్ క్రాఫ్ట్కి అదే సెల్ఫ్ డిఫెన్స్ లాంటివి అయితే వాళ్ళకి మెసేజ్ లాగే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అమ్మాయిలు అది అన్నారు కదా, ఒక లేడీ హీరోయిన్గా ఉండండి, మెయిన్ హీరో ప్లేస్లో హీరోయిన్ ఉందనుకోండి, అనుష్క గారు లాగా, ఆవిడ పోలీస్ ఆఫీసర్ అయితేనే ఫైట్లు ఉంటున్నాయి సార్. ఆవిడ పోలీస్ ఆఫీసర్ కాకపోతే ఫైట్ చేసే అవకాశమే రావట్లా. హీరో అనుకోండి, స్ట్రీట్ ఫైట్ చేస్తాడు, కాన్సెప్ట్ ఫైట్ చేస్తాడు, రెయిన్ ఫైట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ లేడీ హీరోగా ఉంటే, అదే మెయిన్ లీడ్గా ఉంటే ఆమె పోలీస్ ఆఫీసరే అవ్వాలి. వేరే రకంగా ఫైట్ ఎందుకు సార్ రావట్లేదు? ఎందుకు అలా క్రియేట్ చేయట్లేదు? మీరేమనుకుంటారు దాని గురించి? అట్లాగా సార్, అది డైరెక్టర్ గారు కథ ఇది బట్టి ఉంటుందిగా, అంటే వాళ్ళు రాసుకున్న విధానం ఉంటుంది. బాగుమతి అనుష్క గారితో చేశాం. అనుష్క గారు ఆ కాన్సెప్ట్ బట్టి చేశారు. అసలు ఆమె ఆ ఫైట్స్ ఎలా చేస్తారో తెలుసుగా, ఆమె ఒరిజినల్గా ఆమె యోగా టీచర్. ఫ్లెక్సిబుల్ బాడీ. దానికి ముందు ఆమె పేరు స్వీటీ అంటారు. అసలు ఆ మనసు కూడా అంత స్వీట్ మనసు. అవును, పూరి గారు ఇప్పుడు చెప్తుంటారు, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తారు. అలా చెప్పుండొచ్చేమో. అంటే నేనే వర్క్ చేశాను కదా, కనీసం మా ఫైటర్లు అంటే నా హ్యాండ్స్ ఇలా రఫ్గా ఉంటే చూసుకొని ఆమె ఆయింట్మెంట్ పూసిన రోజులు కూడా ఉన్నాయి. ఆమె అంత మంచి మనసున్న మనిషి ఆమె. ఆ స్వీట్ అంటారు కదా, స్వీట్ అనేది ఆమె స్వీట్, మన స్వీట్ ఉంటుంది చూడు, ఆ స్వీట్ లాంటి మనసు. అంటే వాళ్ళు బాగుమతిలో అసలు వాళ్ళు ఉండేదానికి రియల్ లైఫ్కి సినిమా లైఫ్కి అసలు సంబంధం ఉండదు. ఆ సినిమా చూస్తే ఆమె ఎంత వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆమెతో బ్రహ్మానికి మన ఘాటి ఇవి కూడా ఆమె యాక్షన్ చేసింది. అంటే ఆ కంటెంట్ డిమాండ్ చేయాలా, కథ డిమాండ్ చేయాలా, దాన్ని బట్టి ఫైట్ ఉంటుంది. సార్, గత 7-8 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తే యాక్షన్ పరంగా సినిమాల్లో హీరో తల నరకటం అనేది జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అవన్నీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు థియేటర్లో, ఇప్పుడు మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీలో కూడా హెడ్ కటింగ్ అనేది ఒక ఇంటర్వెల్ బ్లాక్గా పెట్టారు. థియేటర్లో పూనకాలు వచ్చినట్టు అరుస్తున్నారు. బోయపాటి గారి సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి సినిమాలో అలాంటి ఒక ఎపిసోడ్ ఉంటుంది. బాహుబలిలో కూడా ఉంది. జనాలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే నాకు ఒక పక్క ఎందుకో భయం వేసింది. హింసని ఇంత ఇష్టపడుతున్నారా? అలాంటి హింసని, అంటే హెడ్ని చాప్ ఆఫ్ చేయడం అనే ఒక విషయాన్ని అంత ఎంజాయ్ చేస్తున్నారా? హింసని ఏమన్నా మనం విపరీతంగా ప్రమోట్ చేస్తున్నామా ఏంటి అని ఒక డౌట్ ఉంది సార్. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు అడగాలి అనుకుంటున్నాను. మీరు పర్సనల్గా మీరేమనుకుంటున్నారు అలాంటి వాటి గురించి? అది హింస కాదు, అంటే హింస అని అంటలేను. ఇప్పుడు సపోజ్ మనం దీపావళికి మనం కాలుస్తాం కదా, అది ఎట్లా బాణాసంచి కాలుస్తాం, ఒకసారి తగలబెట్టేస్తాం చూడు, రావణాసురుడిని పెట్టి కాల్చేస్తాం. అంటే అదేంది అంటే వాళ్ళు చేసిన అగత్యాలు ఆకృతాలు ఎంత ఉంటాయిగా, ఇది ఆ సినిమాలో ఆ పీక్ స్టేజ్. ఆ పీక్ స్టేజ్లో అతన్ని నరకడం కరెక్టే అనేటట్టుగా ఆ కథని తీసుకొస్తాం. అంటే అక్కడ దాన్ని అందుకని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంతేగాని ఒట్టిగా ఉన్న వాళ్ళు నరికిస్తే వీళ్ళకి ఫీలింగ్ అట్లా. ఒక నీచుడిని నరకడం వల్ల ఎంజాయ్మెంట్ వస్తుంది కానీ అంతే, బేసిక్గా హింసని ఎంజాయ్ చేయట్లేదు ఆడియన్స్. అందుకని అప్పుడు ఆ దీపావళి ఎట్లా అరుస్తారు, మనం బాణం కొట్టినప్పుడు నిలబడిపోతా అంటే అతను స్టోరీ తెలుసు వాళ్ళకి, ఈడ నీచుడు అని తెలుసు. అట్లా ఆ కథలో ఏంటంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది కదా, దాన్ని అందుకని వీళ్ళు కరెక్టే ఆ పీక్ స్టేజ్లో చేసేయడం కరెక్టే అని అలా మెప్పించాలి. అంతే, ఆ మెప్పించడమే ఈ జనాలు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అంతేకాని పాపం వాళ్ళు ఎంకరేజ్ చేయడం కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఎవరన్నా చంపేస్తే వాళ్ళు ఫీల్ అవుతా, అయ్యో చంపేశారు అట్లా అనుకుంటారు. అక్కడ మాత్రం అరిచేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారి సైరాలో అవి ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఘోరాలు అవి ఉంటాయిగా, అమ్మాయి నా కొడుకుని నరికేండ్రా అని ఒకటి ఉంటుంది. అది ఆ జనాలు వాళ్ళ ఎమోషన్ అంతే. అంటే మీకే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా అయిపోతున్నారు జనాలు, ఎంత వైలెన్స్ని ఇష్టపడుతున్నారేంటి అంటే వాళ్ళే మొత్తం బ్లడ్ బాత్ ఎక్కువ నడుస్తుంది కదా సార్. ఇప్పుడు సలార్ కానీ కేజీఎఫ్ కానీ విపరీతంగా బ్లడ్, నెక్స్ట్ రాబోతున్న నాని గారి సినిమాలో కూడా విపరీతంగా బ్లడ్, చిరంజీవి గారి సినిమా బ్లడ్, ఇంత ఎందుకు ఇదొక వేవ్ లాగా ఇలా ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటారు వైలెన్స్? అంటే మాస్ ఆడియన్స్ ఏంటంటే దాన్ని మాస్ అంటే ఎంజాయ్ చేస్తారు బాగా. మాస్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక హీరో జనాలకి వెళ్ళాలంటే మాస్ క్యారెక్టర్లే, ఆ మాస్ క్యారెక్టర్ నుంచి ఎంత ఆ బ్లడ్ అదంతా ఇది ఉంటుంది. జస్ట్ ఆ క్యారెక్టర్స్ అంతే, దాంట్లోకి ఏముండదు. అంటే హీరోని అంటే మా హీరో అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని కొంచెం ఆడియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అట్లా. కానీ మాస్లో మజా ఉంటుంది.
మజా విజిల్స్ మజా ఉంటుంది. మాకు ఆ ఫైట్స్ కూడా కొంచెం మాస్ ఫైట్స్ అంటే మీకు కిక్ వస్తుంది, ఊపు వస్తుంది. బాగుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారా సార్? ఫైటర్గా చేశాను అంతేగాని ఇంకా చేశారా? అంతేగాని మాస్టర్గా అర్థం చేయలేదు. ఇంకా చేయలేదు. నాగార్జున గారితో వైల్డ్ డాగ్ చేశాను. వైల్డ్ డాగ్ చేశాను. వెంకటేష్ గారితో మారుతి గారు. నాగార్జున గారు కంపల్సరీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంటాడు, ఎంకరేజ్ చేస్తుంటాడు. ఆయన గురించి అందరికి తెలిసిందే. ఆయన రామచరణ్ గారితో చేశారు. రామ్ చరణ్తో ధ్రువ చేశాను. ధ్రువ చేశాను. రామ్ చరణ్ గారు ఎప్పుడో నేను చిరుతలో సోలో ఫైట్ చేశాను, ఒక జైలు ఫైట్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది ఫైటర్గా ఉన్నప్పుడు చిరుత ఆయన ఫస్ట్ మూవీ. ఆ జైల్లో నలుగురిలో నేను ఒకరిని. అతనికి నేను కొంచెం పరిచయం అయ్యాను. అంటే అతను ఎంత ఇదంటే వాళ్ళ అంత ఆ బ్లడ్ అంటే అంతేనేమో. నేను అతని గల్లతో క్యారవన్ దగ్గర కూర్చుంటే దిగి, నువ్వు ఎందుకున్నావు క్యారవన్ దగ్గర, లోపల రా అని చెప్పి అతను పిలిచి, వాళ్ళు కూడా అంటే మనం ఏదైనా అడిగితే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. చెప్పారా మీరు చిరంజీవి గారికి ఇంత అభిమానం చెప్పారు ఆయనకి? ఒకసారి ఆ సెట్లోకి వచ్చాడు 150 చేసేటప్పుడు. రామ్ చరణ్ గారిది చేశాను నేను, ధ్రువ చేశాను. అతను సెట్లోకి వచ్చి అతని గొప్పతనం ఏంటంటే నా గురించి చెప్పాడు, డాడీ బాగా చేస్తాడు అని చెప్పి అతను కొంచెం దానికి కొంచెం మార్కులు వేసాడు. అట్లా అది వాళ్ళకు ఉంది. అది నుంచి మనకే వచ్చినప్పుడు రామ్ చరణ్ గారికి రాదా ఏంటి? రామ్ చరణ్ గారు అది అతనికి ఆ మనసు ఉంది, పెట్టే మనసు, ఎంకరేజ్ చేసే మనసు అది ఉంది. ఈలలో ఇప్పుడు కొత్తగా నేను బాగా చేసింది నిఖిల్ సిద్ధార్థ. అతను లవర్ బాయ్గా ఉండేవాడు. అవును. ఇప్పుడు ఒక ప్రతి కథ వేరియేషన్గా ఇప్పుడు ఆ కార్తికేయ నుంచి, కార్తికేయలో మంచి ఎపిసోడ్స్, ఆ ఇంటర్వ్యూల్ ఎపిసోడ్స్ నుంచి మొత్తం క్లైమాక్స్ కానీ అతను రోప్ వరకు చాలా హార్డ్ వర్క్ చేశాడు. అవునా సార్? చేసిన తర్వాత స్వైకి ఇంకా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ స్వయంకి ఏంటంటే ప్రధానికి ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా మార్చుకుంటున్నాడు. మార్చుకుని ఇప్పుడు స్వయంకి అయితే ఆ లాంగ్ హెయిర్, అసలు అన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయడం, లాంగ్ హెయిర్, ఆ బాడీ ఫిజిక్. ఇంకోటి హార్స్, డూప్ లేకుండా హార్స్. మన మారేడుమల్లో ఒక షూట్ చేస్తుంటే ఆ హార్స్ 100 స్పీడ్లో కొడితే ఎక్కడ పడిపోద్దో, ఎక్కడ ఇదైపోద్దో అనుకుంటే, కానీ ఆయన చేశాడు. నేను కూడా ఒక సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను సార్. నాకు తెలుసు హార్స్ 100 స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు. గుండె గాల్లోకి వెళ్ళిపోద్ది, తగ్గలేదు. అది బైక్ అయితే ఆపగలం, ఇది ఒక జీవి కదా, ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. కంట్రోల్స్ ఇలా ఉంటాయి, అమ్మో బాడీ మారిపోద్ది సార్. అసలే అడవి చెట్ల మధ్యలో రావడం. నేను ఏటీఎం అంటే ఆ కెమెరా పట్టుకుని స్పీడ్ వెళ్తుంటే ఆ రీచ్ అయ్యేవాడు, నాకే భయం వేసేది. ఆయన అంత స్పీడ్ వెళ్ళాడా సార్? అసలు మీరు రేపు సినిమా రిలీజ్ అయితే అంటే మగధీర ఎట్లా ఎంజాయ్ చేశారో ఈ సినిమా స్వయంభు అనే మూవీని అలా ఎంజాయ్ చేస్తారు జనాలు. సార్ చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు నిజంగా. అతను నాకు ప్రత్యేకంగా అతను పిలిచి, ఇప్పుడు ఇండియన్ హౌస్ ఒకటి చేస్తున్నాం. సినిమా పేరు ఇండియన్ హౌస్. ఇప్పుడు లేటెస్ట్గా నిఖిల్ గారు. ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళలో నిఖిల్ గారు కూడా ఒకరు. నాకు చాలా ఎంకరేజ్గా చేస్తారు, మాస్టర్ని పిలిచి ఆ కాన్సెప్ట్ ఇవ్వడం. కానీ అసలు హార్స్ రైడింగ్ అయితే నాకు ఒక మంచి పేరు వస్తుంది. అంటే వాళ్ళు చేస్తేనే మనకు మంచి నేమ్ వస్తుంది. హీరోలు చేయాలి. మాటల్లో ఒకటి చెప్పారు, దేవుడికి కిరీటం చేసే వాళ్ళని గుర్తించరు కానీ దేవుడికి కిరీటం పెడితే స్వామి బాగున్నారు అనుకుంటారు. కరెక్ట్, అంతేగా. అలాగా కిరీటం ఆ నెత్తి మీద ఉంటేనే కదా దాని గౌరవం ఉంటుంది. ఇప్పుడు చేసేవాడిది ఇది లేదు, చూసుకొని హ్యాపీ అవుతారు. అట్లా అది ఆ దేవుడి నెత్తిని ఉంటేనే బాగుంటుంది. అట్లాగా అభిమానులు ఫీల్ అవుతారు. అలాగే టెక్నీషియన్ కూడా అదే, హీరోలు చేస్తే మాకు పేరు వస్తుంది. ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారు. అసలు హార్స్ రైడింగ్ ఆ సినిమా చూస్తే తెలుస్తుంది. ఆయన ప్రతి సినిమాకు కూడా అలాగే మార్చుకుంటున్నాడు, బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటున్నాడు, అతను క్యారెక్టరైజేషన్ మార్చుకొని చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ నిఖిల్ గారు. సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే సార్, ఒకటి చెప్తాను, ఒక చిన్న నా అబ్జర్వేషన్ చెప్తాను సార్. ఇప్పుడు కొంతమంది హీరోలకి, అరే ఇతను డ్యాన్స్ పెద్దగా చేయడరా, ఇతనేమో డ్యాన్స్ అంత బాగా చేయడు, బాగా చేసేవాళ్ళు చేస్తారేమో కానీ ఇతను డ్యాన్స్ ఎందుకు సరిగ్గా చేయడరా, అంత గొప్పగా లేదంటారు. ఫైట్లు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, ఇతను ఫైటర్ మంచి ఫైట్ చేస్తాడరా, యాక్షన్ కింగ్ రా అలా అనుకుంటాం. కానీ ఇంతవరకు ఏ హీరోని కూడా ఇతను ఫైట్ సరిగ్గా చేయడం అని ఎవరు అనలేదు. ప్రతి సినిమాలో ఏ హీరో అయినా ఫైట్ పాస్ అయిపోద్ది, ఫైట్ బ్యాడ్గా ఉంది అనే మాటే రాదు. బాగా చేస్తే బాగా చేశారు అంటారు కానీ ఫైట్ డాన్స్ బ్యాడ్ అంటారు కానీ ఫైట్ బ్యాడ్ అనరు. ఏం జరుగుతుంది మ్యాజిక్ అక్కడ? కంటెంట్ ప్రతి అంటే అన్ని ఫ్లాప్ సినిమాల్లో కూడా ఎక్కడ కూడా ఫైటింగ్ ఈ హీరో సరిగ్గా చేయలేదు అని ఎక్కడ వినలేదు సార్. అది ఎందుకు వస్తుంది అలాగా? ఫైట్ మాస్టర్లతో అయితే మ్యాజిక్ ఉంటుందా? కాదు, వాళ్ళ అభిమానం ఒకటి ఉంటుంది, మెయిన్ ఆడియన్స్ అభిమానం ఉంటుంది. అభిమానం ఒకటి,
ఈ ఫైట్ అంటే వాళ్ళు చేస్తారు కనుక ఆ ఫైట్ డిజైన్ ప్రతి మాస్టర్ ఏంటంటే చెప్పాను కదా కాంపిటీషన్ అని, అంటే నేను బాగా ప్రూవ్ చేసుకోవాలి ఇది బాగా చేయాలి, ఆడియన్స్కి మంచి ఎంటర్టైన్ ఇవ్వాలి, అంటే థ్రిల్ ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే అలా కంపోజ్ చేస్తారు. అందుకని ఇది దీని ఏమంటారు ప్రతిరోజు ఎగ్జామ్ లాగిన అట్లా ఆ హీరోని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అట్లా ఫైట్ని ఏంటంటే డిఫరెంట్గా కంపోజ్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే బోర్ కొట్టదు. అందుకే సార్ ఇప్పుడు నాలాంటి అప్కమింగ్ నేను ఇప్పుడు మెయిన్ హీరో అవ్వాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నా. 2 సినిమాలు అయ్యాయి, 3వ సినిమా టేక్ ఆఫ్లో ఉంది. ఇది ఎందుకు చెప్పానంటే మీ నుంచి ఒక సజెషన్ తీసుకోవాలనుకుంటున్నా. మంచి ఫైట్ బాగా చేయాలి అంటే ఒక యాక్టర్గా ఒక మెయిన్ లీడ్ పర్సన్గా నాకు ఏ లక్షణం ఉండాలి? దాంట్లో లక్షణం ఏం లేదు, ఫిజికల్ ప్రాక్టీస్ ఉండాలంతే. అంటే పని రెగ్యులర్గా చేస్తూ అంటే ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఇది వస్తుంది. అంటే ఏ స్పోర్ట్స్ అయినా అంతే, మనం ప్రాక్టీస్ చేయకపోతే అది మజా ఉండదు కదా. అట్లాగే ఆ ఫైట్ చేయాలంటే మీకు కొన్ని విధులు తెలిసి ఉండాలి. ఆ జిమ్నాస్టిక్స్ కానీ అవి కానీ మినిమం స్పోర్ట్స్ అవి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే చేయొచ్చు. ఫిజికల్ బాడీ మూమెంట్స్ బాగుండాలి ఉండాలి. దానికోసం మనం స్పోర్ట్స్ అవి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకు అట్లా మీరు కొంచెం అలా ఫిట్ మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, ఇంకేం చేస్తున్నాం ఏదో దొంగ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ నేను కూడా. కొత్తగా వీళ్ళు అడుగుతారు అప్రెంటిస్ అలా అడిగారు మీరు. అంటే ఫైట్ మాస్టర్ ఇచ్చే సజెషన్ నాకు స్పెషల్ కదా, అందుకని అడిగా. మీరు ఆల్రెడీ చేస్తున్నారు, 3 సినిమాలు చేస్తున్నారు అంటే నన్ను టెస్ట్ చేశారు. అందులో నేను ఒకసారి మీరు ఏం చెప్పారంటే అంటే అందరికీ తెలియాలని అడిగాను. అది ఇప్పుడు చెప్తే అనవసరంగా నాకు ఒక్కడికే తెలిసిన సీక్రెట్ బయటకు వెళ్ళిపోద్దామని ఆపుకుంటున్నా. ఏంటంటే మీరు ఒకసారి లాంగ్ బ్యాక్ 10 ఏళ్ళ కిందట అడిగినప్పుడు ఏం చెప్పారంటే నేను ఇలా అడిగా ఏముండాలి సార్ అంటే మీరు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలనో లేకపోతే రోప్ ఎలా వాడాలో తెలుసుకోవాలని ఇట్లా అడిగితే చెప్తారేమో అని అడిగినప్పుడు మీరేం చెప్పారంటే ఫైటింగ్ బాగా పండాలి అంటే మీలో ఉండాల్సింది ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఏదో ఇలా పెట్టి ఇలా కొట్టాను అనుకోండి, ఏముంటుంది అదే ఇలా కొట్టాను అనుకోండి, అమ్మని అమ్మ కొట్టాడరా అని ఒకటి ఉంటుంది ఎక్స్ప్రెషన్. సో ఫైట్ పండాలంటే మీలో ఉండాల్సింది ఎక్స్ప్రెషన్. మీరు చెప్పినప్పుడు ఏం చెప్పారా అయినా అనుకున్నా. మీరు బీయింగ్ ఏ ఫైట్ మాస్టర్ మీరు ఏం చెప్పాలి, అది ఆ జిమ్నాస్టిక్స్ నేర్చుకో, ఈ డైవ్ నేర్చుకో అది చెప్తారేమో అనుకుంటే ఒక యాక్టర్లో ఏమి ఉండాలి అది చెప్పారు. అంటే ఆ ఎక్స్ప్రెషన్ లేకపోతే అసలు రాదుగా. అదే అవును, అది కంపల్సరీ ఉండాలి. అది అందరి హీరోలకి ఎవరికైనా సరే అది లేకపోతే అంటే ఏమంటారు దాన్ని కూరలో మసాలా లేనట్టే. మసాలా లేదనుకో ఈ రోపులు కట్టుకుని ఎగిరే వాళ్ళు కింద పడే వాళ్ళు అందరి పని వేస్ట్ అయిపోద్ది. అంటే ఇక ఇతరుల ఎక్స్ప్రెషన్ లేక లాస్ట్లో మీరు ఉప్పు వేయకుండా చేయండి, ఇక నాది ఏం రుచి ఉండదు. అట్లా ఆ ఎక్స్ప్రెషన్ అనేది కంపల్సరీ. అది లేకపోతే ఆ ఎండి ఉంటుంది చూడు, ఆ ఎండికి అర్థం ఉండదు. అసలు ఎందుకు చేస్తున్నాము దానికి ఉండాలిగా. మీరు ఫస్ట్ నుంచి కూడా ఫైట్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఎమోషన్ గురించే మాట్లాడారు. ఎప్పుడు కూడా పర్ఫార్మెన్స్ ఒకటి ఉండాలి, బాడీ యాక్టివిటీస్ ఉండాలి, ఆ 2 కంపల్సరీ. ప్లస్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్. పర్ఫార్మెన్స్ అంటే దానిలోకి వస్తుంది అంటే ఇది సపరేట్ ఉంటుంది, అంటే ప్రతి దానికి ఒక వేరియేషన్ ఉంటుంది. అట్లా ఆ వేరియేషన్కి కంపల్సరీ మార్చాలి. అచ్చా ఇప్పుడు కామెడీ ఫైట్లో మనం సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టాం. అదేలేండి, దేనికి ఎక్స్ప్రెషన్ అట్లా ముందు అసలు ఇవన్నీ ఓకే, కానీ అతనికి చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి. కరెక్ట్. మెయిన్ బాగా చేయాలా అని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడి నుంచే పుడతాయి అన్నీ. ఇప్పుడు నాకు మీ ఇంటర్వ్యూకి రావాలని ఇంట్రెస్ట్ ఉంది కనుక ఒక వర్షం వచ్చినా వస్తాం. మెయిన్ మన దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఉంటే అదే నేర్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు మాకు. ఎక్కడెక్కడి నుంచి తీసుకుని వచ్చి చెప్పారు. మీ జీవితం అంతా దగ్గరుండి చూసినట్టుంది మాకు ఇప్పుడు మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన ఈ ఆఫర్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. మాకు మేమే చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్.